హల్లెలూయా హల్లెలూయా. మరి ఈరోజు వాక్య ధ్యానార్థమై కొంచెము కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ప్రభు కృప ఎంతవరకు తీసుకెళ్తాడో నేను తగ్గించే చెప్తా అనుకుంటున్నాను. మరి పరిశుద్ధాత్మదేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడో నాకైతే తెలియదు. ఎంతమందికి తగ్గించి చెప్పాలి వాక్యాన్ని తొందరగా ముగించాలి? ఎంతమంది ఏమా వీడు దొంగ ఈరోజు 2 గంటలు చెప్తారా నీకోసం అన్నా? వీళ్ళు చూస్తా ఉన్నారు ఏమంటాడో ఎందుకు వచ్చిన తలనొప్పి. జ్ఞానవంతులు. సరే హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. దుష్ట సాంగత్యం అంట మంచి నడవడిని చెరుపుతుందంట. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాడు. ఎవరు అంటున్నారు? ఎవరు సిగ్గు కలగాలని చెప్తున్నారంట? వెరీ గుడ్. దాని చప్పట్లు కూడా దానికి పౌలు గారు ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు సిగ్గు కలుగుటకై ఇలా చెప్తున్నాడంట. ఎందుకు చెప్తున్నాడంట? దేవుని గురించిన జ్ఞానము అందరికీ లేదట. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదట. అందరికీ ఉంది కానీ కొందరికి లేదట. నా సైడ్ చూడమ్మా, అమ్మా నా వైపు చూడండి, అది వదిలేయండి. ఎందుకంటే వాక్యం చెప్పినప్పుడు సేవకుడి వైపు చూస్తే ఇక్కడ ఉంటుంది, బైబిల్ వైపు చూస్తే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నది వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉన్నది ఉంటుంది. ఏమనుకోద్దండి. ఎందుకంటే బాగా శ్రద్ధగా నా వైపు చూస్తే వాక్యం కూడా శ్రద్ధగా వినొచ్చు. ఓకేనా? హల్లెలూయా. ఎక్కడ ఉన్నాయన? దేవుని గురించిన జ్ఞానము కొంతమందికి లేదట. ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్తున్నారంటే, మన జీవితాల్లో దుష్ట సాంగత్యము ఏం చేస్తుందంట? మంచి నడవడికని చెరిపేస్తుంది. ఈరోజు వాక్య అంశము మీ సాంగత్యము ఎలాంటిది? మీ సాంగత్యము ఎలాంటిది? రాసుకోండి అంశం, మీ సాంగత్యము ఎలాంటిది? పౌలు గారు అంటున్నారు దుష్ట సాంగత్యము మనలో మంచిని ఏం చేస్తుందంట? చెరిపేస్తుంది. ఈరోజు మన సాంగత్యం ఎలాగుంది? మన సాంగత్యం ఎవరితో ఉంది? మన సాంగత్యం ఎలాంటి అనుభవాల్లో ఉంది? మనకు తెలియాలి. మనం మంచి సాంగత్యం చేస్తున్నామా? దుష్ట సాంగత్యం చేస్తున్నామా? ఒకవేళ దుష్ట సాంగత్యం చేస్తే మనలో ఉండే మంచితనాన్ని కూడా, అంటే మంచి నడవడికని కూడా, మంచి అడుగుల్ని కూడా ఏం చేస్తుందంటే దుష్ట సాంగత్యము మన జీవితంలోంచి కొట్టేస్తుంది. కనుక దయచేసి దుష్ట సాంగత్యాన్ని చేయకండి. ఈరోజు దుష్ట సాంగత్యం అంటే ఏంటి మనకు తెలియాలిగా. ముందు దుష్ట సాంగత్యం అంటే ఏంటి అని ముందు మనకు తెలియాలంటే మంచి సాంగత్యం ఏంటో తెలియాలి. మంచి సాంగత్యం ఎవరు చేస్తారు ఈ భూమి మీద? ఎవరు చేశారమ్మా? నా సైడ్ చూస్తారు, క్వశ్చన్ మార్క్ వేసుకొని. ఎవరు మీద కొట్టండి సపోర్ట్లు. ఆయన మించిన వాళ్ళు ఎవరున్నారు? మంచి సాంగత్యం చేసిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మంచి సాంగత్యాన్ని చేశాడు. ఎలా చేశాడట? ఆయన సాంగత్యం ఎవరితో ఉంది చెప్పండి? ఎవరితోమా? దేవునితో. దానికి ఏమైనా రుజువులు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా? ఒక్కటి కాదు. ఇది యోహాను సువార్త ముట్టుకుంటే
చూద్దాం కొన్ని మచ్చుకు మనం కొన్ని చదువుదాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదవండి. యోహాను సువార్త 10:18 చదవండి. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనడానికి నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుతున్నాను. ఎవరి వల్ల ఆజ్ఞ పొందారంట? ఈరోజు తండ్రి మనకేమైనా ఆజ్ఞలు ఇచ్చాడు? ప్రాణము పెట్టుటకైనా ప్రాణం తీయటకైనా ఎవరి చేతిలో లేదు, నా చేతిలోనే ఉందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. ఈరోజు మనము పడుకుంటే భయం, కూర్చుంటే భయం, బండి తోలితే భయం, అయ్యగారి కారు ఎక్కుదామంటే భయం, నిద్రపోయి డ్రైవింగ్ చేస్తాడు. ఎందుకో చెప్పిలంట అయ్యగారి కారు మట్టుకు ఎక్కకూడదు, ఎవరి కారైనా ఎక్కుదాం అనుకుంటారా? భయం. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతి. ఎందుకు ఆయన చేతిలో ఉందంట? తండ్రి అయిన దేవునితో సహవాసము ప్రభువు కలిగి అందుకే నేను నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తాను. నా ప్రాణం ఎవరి చేతిలో తెలుసా? ఎవరి చేతిలో ఉంది? ఎస్ఐ చేతిలో ఉంది. అలాగే చూద్దాము 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త. కాబట్టి వారు నీవెవరివని ఆయన అడగగా యేసు వారితో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. 8వ అధ్యాయము 29వ వచనము యోహాను సువార్త. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేదురు గనుక ఆయన నన్ను ఒంటరిగా. ఈరోజు మనం ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టబడుతున్నాం? మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తోడెందుకు ఉండట్లేదంట? ఎందుకు ఉండట్లేదంట? ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనము జీవించలేకపోతున్నాం కనుక యేసయ్య తోడు మనకు ఉండట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుడు తోడుగానే ఉన్నాడు. ఇంకోటి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ భూమి మీద సాక్ష్యం చెప్పిన వారు ఎవరు? మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు అండి. ఆయనే కదా సాక్ష్యం చెప్పింది. ఆయన కదా సాక్ష్యం చెప్పింది. ఎక్కడి నుంచి? ఇర్మియా నుంచి, యెషయా నుంచి, ఆదికాండం నుంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఈరోజు మన గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ? మన సాక్ష్యం ఎట్టుందో? మన సాక్ష్యం ఎట్టుంది? ఇంటికి వస్తే మనుషులు కూడా ఉందా? పిశాసులు ఉందా? దెయ్యాలు గంపలు ఉందా? మన గురించి సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అట్లే నేను ఇంక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మనం ఇక్కడే సమయం అయిపోతుంది. అంటే మంచి సాంగత్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు, మనం కూడా చేయాలి. మరి దుష్ట సాంగత్యం అంటే ఏంటి? దుష్ట సాంగత్యం ఎలా ఉంటుంది? నిజంగా మన జీవితంలో కూడా దుష్ట సాంగత్యం ఉందా? ఉందా? అబ్బో ఈరోజు గట్టి చెప్తాడు ఉంది. చూద్దాము. దుష్ట సాంగత్యం లోకం బాగా చపాటు కొట్టండి. వెరీ గుడ్. నేను ఒక 7 అంశాలు మీకు చెప్తాను. 7 ఈ 7 అంశాలు మన జీవితాల్లో ఉంటే మనల్ని మనము సరి చేసుకోవాలి. ఈరోజు ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ సాంగత్యము ఎలాంటిది? ఓ క్రైస్తవుడా, ఓ సేవకుడా, ఓ పరిచారకుడా, నీ సాంగత్యము ఎలాంటిది? ఒకసారి నేను నువ్వే జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిగా ఎలాంటి స్నేహితులతో నీ సాంగత్యము? ఎలాంటి స్నేహితులతో నీ సాంగత్యము? ఎలాంటి స్నేహితులతో నీ సాంగత్యము? స్నేహితులు అంటేనే గుర్తుకు ఎవరు వస్తారు మనకి? స్నేహితులు అంటేనే బైబిల్లో అబ్రహాము. వెరీ గుడ్. ఇంకా దుష్ట సాంగత్యం గురించి అడుగుతున్నారా? ఎవరు ఉన్నారా? ఉన్నాడుగా తప్పిపోయిన కుమారుడు. తీయండి లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం.
ఆయన ఇట్లా నేను ఆ. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి తండ్రి ఆస్తులు నాకు వచ్చి భాగం ఇమ్మని అడగగా తన తండ్రిని అడగగా ఆ. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. చాలు చాలు. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా మన జీవితంలో ఒక సాంగత్యము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది వీరికి లేదు అని లేనే లేదు. మన చిన్న క్లాస్ అంటే మన ఊహ తెలిసి ఫస్ట్ క్లాస్ నుంచి మీరు పిల్లలు అడగండి. వాడు నిహాన్ అని మన సంఘంలో చిన్న అబ్బాయి ఉన్నాడు. అరే నీ స్నేహితులు ఎవరు అంటే యారిగాడు, ఈరిగాడు, ఆగాడండి. ఇది నాకు అర్థం కాదు. ఎవరు పేర్లు అన్నా మంచిగా చెప్పురా అంటే వాడు పేర్లు కూడా అట్లా చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి, మన జీవితంలో మొట్టమొదటిగా మనం ఎవరితో ఎక్కువ సాంగత్యం చేస్తాం? తల్లిదండ్రులతో ఎంతసేపు సాంగత్యం చేస్తాం చెప్పండి? ఎంతసేపు? కొంతసేపు. కానీ మన సాంగత్యం ఎక్కువగా ఎవరితో ఉంటుంది? స్నేహితులతో ఉంటుంది. ఈరోజు ఒక వ్యక్తి చెడిపోవాలన్నా, ఒక వ్యక్తి బాగుపడాలన్నా ఫ్రెండ్షిప్తోనే ముడిపడుతుంది. ఇప్పుడు మన ఊహ తెలిసి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ని ఏం చేస్తాం? కొంచెం అవాయిడ్ చేస్తాం. పెళ్ళి కానంత వరకు, పెళ్ళైనా కూడా ఫ్రెండ్స్ ఉంటారు, లేదని చెప్పాలి, కానీ కొంత తగ్గుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోతారు. పెళ్ళి కానంత వరకు మన లైఫ్లో తల్లిదండ్రుల కంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు తెలుసా? స్నేహితులు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే చిన్న కుమారుడు అడుగుతున్నాడు, నా ఆస్తిలో నాకు భాగాన్ని ఇవ్వు. అందరితో పోలేదు. ఆ ఆస్తిలో ఉండే ఆస్తినంతగా భాగానంతగా ఏం చేశారంట? అమ్మేసుకొని, అనగా చరాస్తులు ఉండే స్థిరాస్తులు ఉంటే అమ్మేసుకొని అంత ధనంగా మార్చుకొని, ఇక్కడ ఉంటే వాళ్ళ నాన్న అడ్డం వస్తాడు, వాళ్ళ అన్నయ్య అడ్డం వస్తాడని దూరదేశంలోనికి వెళ్ళి దుర్వ్యాపారాలకు ఏం చేశారంట? దాన్ని ఖర్చు పెట్టాడు. ఒక వ్యక్తి ఎవరితో సాంగత్యం చేస్తే దుర్వ్యాపారాలకు లోనవుతాడు చెప్పండి? చెడు అలవాట్లున్న స్నేహితులతోనే. ఇక్కడికి ఎంతమంది స్నేహితులు, చెడు అలవాట్లున్న స్నేహితులు ఉన్నారో నాకు తెలియదు, మంచి అలవాట్లున్న స్నేహితులు ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు నీ స్నేహితుడు నిన్ను పాడు చేసే స్నేహితులుగా ఉంటే వాడితో సాంగత్యం చేయొద్దు. ఎందుకంటే నీ మంచి మార్గాలని వాడు ఏం చేస్తాడు? చెరిపేస్తాడు. మనం ఎక్కడో 10th క్లాసో లేదంటే ఇంటర్మీడియట్లో ఉన్న ఫ్రెండ్స్ని పొరపాటు ఎప్పుడైనా కలిసామంటే ఏం చేస్తాం? నీ జీవితం ఎలాగుంది అని మాట్లాడితే బాగుంటుంది క్రైస్తవులు. ఆ రోజు నువ్వు ఆ పిల్లతో తిరిగావు కదా, ఈ అమ్మాయి ఒక స్త్రీలతో పరిచయం అయితే ఆ రోజు వారితో తిరిగావు కదా, ఈ అమ్మాయి ఏదో దేవుడు నమ్ముకొని బాగుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి కొత్తగా ఏం నేర్పిస్తున్నారు తెలుసా? నువ్వు ఆ కాలంలో ఆ పాపం చేసావు, మళ్ళా వారితో ప్రారంభించు. ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు? ఏంటి సార్? దౌర్భాగ్యము, దుష్టత్వం, స్నేహం. దేవుడు అది అంటాడు, గతించిన వారితో నువ్వు సాంగత్యం చేయొద్దు. నేను అందే పట్టడానికి వెళ్తే నా పాత స్నేహితులు చాలా మంది బాధపడతారు. ఏరా దేవుడు నమ్ముకుంటే మాతో మాట్లాడకూడదు అన్నాడా అంటారు. ఏం లేదా, మాట్లాడచ్చు. మనం మాట్లాడితే, ఇప్పుడు జీవితం గురించి మాట్లాడితే బాగుంటుంది. మనం కలుస్తే మనం ఈ దేని గురించి మాట్లాడుకుంటాం? ఆ ఎల్లమ్మ, పుల్లమ్మ, ఆ ఎంకమ్మ, వారి గురించే మాట్లాడతాం కదా. దానివల్ల మన జీవితం ఏమైపోతుంది? దుష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు మా స్నేహితులతో మాట్లాడిన అడుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు మా పాత స్నేహితులతో మాట్లాడారు మీరు? దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు దేవుడు నమ్ముకుంటే పాత స్నేహితులతో మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమైతే తెలుసా? మనం దుష్టత్వం నుంచి విడిపించబడితే ఇప్పుడు మరలా దుష్ట సాంగత్యంలోనికి ఏమైపోతారు? వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోవడం వల్ల వీరికి కలిగిన మంచి నడకలు కూడా ఏమైపోతాయి? క్రైస్తవుడికి నిజమే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. భాష అనే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. భాషకు ముందు, భాష తర్వాత, అవునా కదా? ఆ
ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఆ జీవితం మరలా మన జీవితంలోనికి ఎప్పుడు వస్తుంది తెలుసా? దుష్ట సాంగత్యం మన జీవితంలో ప్రవేశించట్లేదు. ఈరోజు నీవు ఎవరితో క్రైస్తవుడా, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది నువ్వు గ్రహించగలవు. ఈరోజు బ్రదరే ఉన్నారు, తాగుబోతులతో తిరుగుబోతులతో సహవాసం చేయగలరా? చెప్పండి, చేయగలరా? ఎందుకు చేయలేరు? ఇప్పుడు మీరు ఎందుకు చేయలేరు? దేవుడి వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తా ఉంది. చాలా మంది గుర్తు చేసుకోండి, మన ఫ్రెండ్స్ ఇట చేయించుకుంటే మనం కూడా ఇట చేయించుకుంటాం, మన ఫ్రెండ్స్ ఈడ చేయించుకుంటే మనం ఈడ చేయించుకుంటాం. ఏమిరా అంటే మా ఫ్రెండ్షిప్ ప్రపంచంలో ఈ వ్యాలంటైన్స్ డే తర్వాత అంత ప్రాముఖ్యమైన డే ఏం తెలుసా? మదర్స్ డే కాదు, ఫాదర్స్ డే కాదు, ఫ్రెండ్షిప్ డే. ఆ రోజు ఎప్పుడో కలుస్తాయి, బా ఫ్రెండ్ ఇన్ లవ్, ఫ్రెండ్ రా అంటారు. వస్తుంది, కష్టంలో ఎవడు పలకడు, కష్టంలో ఎవడు పలకడు. ఈరోజు నీ స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉండాలి. అందుకే ఆయన నేను నీకు స్నేహితుడని ఎక్కడ అంటున్నాడు ఆయన? హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? జీసస్ క్రైస్ట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు నీ స్నేహితుడు ఎవరమ్మా? ఎస్ఐనా అని సుజపమ్మా, ఎస్ఐనా సంతోషం, ఎస్ఐ ఎస్ఐ ఎక్కడ చెప్పాడు మాట? నేను నీ స్నేహితుడు ఎక్కడ చెప్పాడు? ఎక్కడ? ఒక్కడే రెండు అడుగుతాను. యోహాను సువార్త మన ఫేవరెట్. అందుకే మొట్టమొదటి పాట ఏం పాడారు? ఇప్పుడు చెప్పండి, ఎన్నో అధ్యాయం? 15వ అధ్యాయంలో నేను 15వ వచనంలోనే నేను నీకు స్నేహితుడిని. ఈరోజు యేసయ్య మనకు స్నేహితుడిగా ఉంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుందమ్మా? మంచి అలవాట్లు నేర్పిస్తాడు, మంచి సాంగత్యం ఉంటుంది. మనకు కలిగిన చెడుతనాన్ని ఆయన మన దరికి కూడా చేరనివ్వడు. ఈరోజు మన కుటుంబంలో చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన కజిన్స్ ఉండొచ్చు, మన అక్క చెల్లెలు ఉండొచ్చు. వాళ్ళు దేవుని నమ్ముకోలేకపోయి ఉండొచ్చు, నువ్వు దేవుని నమ్ముకొని ఉండొచ్చు. కానీ వాళ్ళతో సహవాసం చేస్తే, వాళ్ళతో సాంగత్యం చేస్తే నీ జీవితం ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? వాళ్ళలాగా అయిపోతుంది. నేను ఒక కుటుంబాన్ని చూశాను. ఒక సహోదరి పాపం దేవుని నమ్ముకొని దేవునితో సహవాసం చేస్తూ మంచి పవిత్రమైన ప్రవర్తన కలిగి ప్రయాసపడతా ఉన్నారు. వాళ్ళ కజిన్స్ ఫోన్ చేసి మాట్లాడితే ఏం మాట్లాడాలి? బాగున్నావా, తిన్నావా? అరే నీ పాత బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటావా? ఇచ్చేసే, నువ్వు మాట్లాడుకో, ఇచ్చేసా, సర్వనాశనం అయిపో. నీ భర్త ఎట్టేవో పోని, నీకు ఒకవేళ పిల్లలు నీ పిల్లలు ఎట్టేవో పోని, నువ్వేం చేయాలంటే మాట్లాడు. ఇది చెడ్డ సాంగత్యం, ఇది చెడ్డ జీవితం. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? నీలో ఉండే మంచి నడవడిక కూడా ఏమైపోతుంది తెలుసా? చెడిపోతుంది. అందుకే నీ పక్కింట్లో దుష్ట సాంగత్యం ఉంటే నువ్వు చేయొద్దు, నీ ఎదురింట్లో దుష్ట సాంగత్యం ఉంటే చేయొద్దు, నీ బంధువుల్లో దుష్ట సాంగత్యం ఉంటే, చెడిపే సాంగత్యం ఉంటే నువ్వు చేయొద్దు. తెలంగాణలో మరీ ఘోరం. బావా సాయంత్రం అయితేనే బావా చేద్దాంపా సుఖ, చాలా ఘోరం అండి. ఈరోజు నువ్వు ఎలాంటి సాంగత్యము చేస్తున్నావు ఒకసారి నువ్వే జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ మారాలా, నీ వాళ్ళని చూసి నువ్వు మారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. స్త్రీలు చాలా మాదిరికరంగా ఉండాలి, మీకు తెలుసో లేదో. పురుషులు చాలా మాదిరికరంగా ఉండాలి. మీ హెయిర్ స్టైల్ కానీ, మీ డ్రెస్ సెన్స్ కానీ, మీ నడవడిక కానీ, మీ మాట తీరు కానీ ఎలా ఉండాలి? క్రీస్తువలే ఉండాలి. ఈరోజు స్త్రీలు మీ వేషధారణ, మీ నడవడిక, మీ ప్రవర్తన ఎలా ఉండాలి? మన ఏదో దేవాది దేవుడు అనే పాట ఒక సహోదరి పాడుతా ఉంది, చాలా సంతోషం, దేవుని పాట పాడుతూ ఉంది. కానీ ఆమె వేషధారణ ఎలా ఉందంటే బాధేసింది నాకు. చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు జుట్టు ఇరబోసుకొని బైబిల్లో ఉందా ఎక్కడన్నా? కొప్పు కట్టుకోవాలి. స్త్రీలు ఏం చేయాలి? జుట్టు ఇరబోసుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మీరే చెప్పండి. దయ్యం పట్టిన వాళ్ళు అంటారు. జుట్టు ఇరబోసుకుంటే ఏంటమ్మా? దయ్యం పట్టిన వాళ్ళు అంటారు. బైబిల్లో ఉంది మాట. ఈరోజు
మన ప్రవర్తన, మన సాంగత్యము చాలా పవిత్రంగా ఉండాలి. మంచి వాళ్ళతోనే మనము స్నేహం చేయాలి. ఈరోజు నిన్ను చూసి నీ పక్క వాళ్ళు ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. నేను చాలా సంతోషపడతాను, నా తమ్ముళ్ళు నన్ను చూసి మారు మనస్సు పొందారు. వీళ్ళ ఫోటోల తర్వాత నేను పంపిస్తాను. చూశారనుకోండి, ముఖాండాలు ఉండేవాళ్ళు ఉంటారు చూసారా, అట్లా ఉండేవాళ్ళు ఇప్పుడు క్రైస్తవులుగా కనిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మన యేసయ్య మన స్నేహితుడైతే మనకు కలిగే లాభం ఏంటో తెలుసా? ఎవరికైనా తెలుసా? చెప్తారా? చెప్పండి. యోహాను సువార్త లాజరు ఎక్కడ ఉన్నాడు చూడండి. 7 6 ఎంత? 11 12 అమ్మా. వెళ్తున్నా వస్తున్నా 11వ విషయం చదవండి. 11వ అధ్యాయం 11వ విషయం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలువ వెళ్ళుచున్నానని వారితో. లాజరు యేసేకి ఏమైతాడంట? అంటే నాకు క్రీస్తు గురించి పెద్ద అవగాహన లేనప్పుడు నేను ఇన్స్టిట్యూట్ పెట్టాను, కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అక్కడ ఒక పాట నేర్పించారు పిల్లలు. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, ఆమె చాలయ్యా. రాలేదు, ఎందుకంటే కష్టపడ్డాము, పొత్తులేని ఆవేశపడుతున్నాయి. అంటే స్నేహితుడు ఏం చేస్తారని ఆ పాట పాడినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఈరోజు ప్రభు మనకు స్నేహితుడైతే చనిపోయిన మన బ్రతుకులు ఏం చేస్తారంట? బ్రతికిస్తాడు. చనిపోయిన లాజర్ని మేలు కలపడానికి స్నేహితులుగా యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? వాట్ హి హ్యాడ్ డన్, ఏడ్చాడు. మన స్నేహితులు మన కొరకు ఏడుస్తాడు. దుష్ట సాంగత్యంతో చేసే స్నేహితులు మన కొరకు ఏం చేస్తారు? ఎప్పుడు నాశనం అయితే చూడాలా అని ఆశపడతారు. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అయ్యో చనిపోయావా, ఆయన నేను విడిచిపెట్టాను, నేను నిన్ను బ్రతికిస్తానంటున్నాడు. ఈరోజు నీ సాంగత్యము ఎలాంటిది? దుష్ట సాంగత్యమా నీ స్నేహితులతో, లేదంటే మంచి సాంగత్యమా? హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? నాకున్నాడు ఒకడు అబ్రహాం అని, వాడి పేరు కూడా అబ్రహామే. ఇప్పుడు హూ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని నేను అంటాను, జీసస్ క్రైస్ట్. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మంచి స్నేహితులు మంచి చేస్తారు. ఈరోజు మన స్నేహితుడు ఎవరు కావాలి? యేసయ్య. నువ్వు చెడ్డ స్నేహితులతో సహవాసము చేయవద్దు. చెడ్డ సాంగత్యము నిన్ను చీకట్లోనికి నిన్ను నడిపిస్తుంది. నీలో ఉండే మంచితనాన్ని కూడా ఏం చేస్తుంది? చంపేస్తుంది. బూతులు మాట్లాడకుండా, అయ్యా బైబిల్ ఇలా ఉంది అని బూతులు మాట్లాడకుండా మనం జీవించాలని మనం బాగా చాపకు తోమినట్టు ఉంటుంది. స్త్రీలు పుట్టిలతో కానీ పురుషులు పుట్టిలతో కానీ పోతే ఏమైపోతారు తెలుసా? నోరు తెలిస్తే వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది. షీలోహులో సభ్యులుగా మాట్లాడటం నాకు అనిపించింది. ఎందుకు? చెడ్డ సాంగత్యం, దుష్ట సాంగత్యం. ఈరోజు మనం దుష్ట సాంగత్యాన్ని చేసే వ్యక్తులుగా ఉండకూడదు. దుష్ట సాంగత్యం మన జీవితంలో ఏం చేస్తుందమ్మా? మనలో ఉండే మంచిని పాడు చేస్తుంది. ఈరోజు నీ స్నేహితులు ప్రభు అయినా యేసుక్రీస్తు వారు మాత్రమే ఉండాలి. ఈరోజు చెప్పుకోండి, ఆయన మించిన స్నేహితులు ఉన్నాడా? ఏదైనా షేర్ చేసుకోవచ్చు. యేసయ్యతో ఏదైనా మంచి షేర్ చేసుకోవచ్చు, చెడు షేర్ చేసుకోవచ్చు. నా జీవితంలో ఏదైనా మంచిగా చెడైనా నేను ఫస్ట్ షేర్ చేసుకునేది ప్రభువుని వేస్తుంది. అయితే ఆయన ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏ బాధ ఉండదు. మనల్ని ఎప్పుడు సరి చేయాలనో, మనల్ని ఎప్పుడు లేవనెత్తాలనో, మనకి ఎప్పుడు ఇవి ఇవ్వాలనో, మనల్ని ఎట్లా నడిపించాలో ఆయనకు మాత్రమే
తెలుసు కనుక ఎలాంటి స్నేహితులతో నువ్వు సాంగత్యము చేస్తున్నావు అనేది నేను నువ్వే జ్ఞాపకము చేసుకో. రెండవదిగా చూద్దాం, నీ హృదయ సాంగత్యం దేనితో? ఏదైనా నీ హృదయ సాంగత్యము దేనితో? హృదయం ఎప్పుడు ఏం కోరుకుంటుందట? ఏం కోరుకుంటాడు హృదయము? మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 కాదు కానీ నేను చెప్పింది చదవండి. 22 చదవండి. 21. నీ ధనం ఎక్కడ నుండునో నీ ధనం ఎక్కడ నుండునో అక్కడ నీ హృదయం ఉండును. మన హృదయం ఎక్కడ ఉంటుందంట నాయన? ఎక్కడ ఉంటుందంటమ్మా? కాసు. పొరపాటున మందిరానికి బలవంతంగా నేను రప్పించాననుకో, ఆ రోజు మన వ్యాపారం పోయిందనుకో, ఇంకా మన హృదయం అంతా ఏడుంటుంది తెలుసా? ఏడుంటుంది? వ్యాపారంలోనే ఉంచదు. ఏడుంటుంది? వ్యాపారం మీదే ఉంచదు. ఎప్పుడైనా మనం దేవుని సేవ చేయటం కానీ దేవునితో నడవడం కానీ ఉన్నామనుకో, ఆ రోజు నాకు బాడీ వస్తుంది. అది రానంత వరకు ప్రశాంతంగా ఉంటుంది మనసు. వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా? ఎందుకు వచ్చింది ఈరోజు? ఖాళీ ఉన్న రోజు రాదు, దేవుని సేవ చేస్తున్న రోజే వస్తుంది. అంటే మన హృదయం ఎక్కడుంది ఇప్పుడు? హల్లెలూయా. నేను అందరు నా సైడ్ చూడాలి, బైబిల్ వదిలేయండి, నన్ను చూడండి. ఎందుకంటే బైబిల్ చూస్తే ఆడే ఉంటారు, ఎత్తుకుంటా ఉంటారు, నేను చెప్పిన వాక్యం వెళ్ళిపోతుంది. నా సైడ్ చూస్తే నేను చెప్పిన వాక్యము ఏడుంటుంది? హృదయం అనే పలక మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏడున్నాం? హృదయం. మన హృదయం ఎప్పుడు ఏది కోరుకుంటుందంట? ధనం. క్రైస్తవుడికి ఉండకూడదు ఏంటి తెలుసా? ధన ఆశ. ఏముండకూడదమ్మా? ధనాశ ఉన్నవాడు క్రైస్తవుడు కాడని ఎవరు చెప్తా ఉన్నారు? ప్రభు చెప్తున్నాడు. నేను చదువుతాను, కావాలంటే చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. ఒకవేళ చూడగలిగిన చూడండి, కానీ బైబిల్లోనే ఉండొద్దండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చిన చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము ఉండును. ఈ భూమి మీద క్రైస్తవుడికి ఉండకూడని లక్షణం ఏంటంటమ్మా? ధనాపేక్ష. మన హృదయము ధనాపేక్షను కోరుకోకూడదు. మనం ధనమే అట్టని ధనం లేకుంటే సాపాడు పోతుందా? పోదు. నీ జీవితం సంపాదన కాదు. క్రైస్తవుడికి జీవితం సంపాదన కాదు. సంపాదించేది బ్రతకడానికే కావాలి, కానీ నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు ఎంత కష్టపడినా కరోనా లాంటిది వచ్చి ఏమైపోతుంది తెలుసా? ఊడ్చుకునే. నేను మార్కెట్లో వెళ్ళినప్పుడు కోటీశ్వరులు ఆస్తి అంతా ఉంది, ఏ లాభం? అనుభవించడానికి లేదు. కరోనా వచ్చింది, లేదంటే మన ఇంట్లో దొంగలు పడ్డారనుకో, మొత్తం ఏం చేస్తారు? ఊడ్చుకెళ్ళిపోతారు. ఈరోజు గేహాజీ లాంటి వాళ్ళు కూడా, వారికి గేహాజీ హృదయం అంతా ఎక్కడుంది తెలుసా? ఎలీషాతో నడవమంటే, ఎలీషాతో జీవించమంటే, ఎలీషాతో దేవుని సేవ చేయమంటే గేహాజీ మనసు అంతా ఎక్కడుంది? నయమాను తెచ్చిన మూట మీద మాత్రమే ఉంది. ఈరోజు మన కనుదృష్టి దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? బైబిల్ మీద ఉండాలి, లేదంటే ప్రార్థన మీద ఉండాలి. కొంతమంది కనుదృష్టి అంతా దేని మీద ఉంటుంది తెలుసా? తిండి మీదనో, ధనం మీదనో, ఇంకొకటి దాని మీద. ఈరోజు నీ హృదయ సాంగత్యం క్రీస్తే కావాలి, కానీ నీ హృదయ సాంగత్యము ధనము కానే కాదు. సంఘంలో అననీయ సఫీరాలు కూడా ఉన్నారు. వాళ్ళ హృదయం అంతా ఎక్కడుంది? డబ్బే. ఏం చేసుకుంటారు? డబ్బు సంపాదించుకొని
కారు కొంటాం, బంగ్లాలు కట్టించుకుంటాం. ఇవేనా మన కోరికలు? ఇవేనా? ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఎలా ఇచ్చాడు తెలుసా? నువ్వు కట్టని ఇంటిలో, నువ్వు నాటిని తోటలో నువ్వు వెళ్తావు. దేవుడు మనకి ఇచ్చినప్పుడు అని ఏమంటారు? కొలిమి, ఆశీర్వాద కొలిమిలు ఇస్తాడు. ఎలా? ఆశీర్వాద కొలిమిలు అంటే మనం వద్దన్నా ఇంక వస్తానే ఉంటుంది. నువ్వు దేవుని అనుకోవాలి కదా. నీ హృదయం గేహాజీ వలె ధనాపేక్ష, 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 అననీయ సఫీరా వలె ధనాపేక్ష. ఏమైపోయి పేదలు ఒక మాట పలకగానే ధనం సంపాదించుకొని ఏం చేస్తారు? ఈరోజు దేవుని సేవ కొరకు నిజంగా మనం ఎంత ఖర్చు పెడతామమ్మా? దేవుని సేవకు మనము ఏదైనా చేయగలుగుతున్నామా? కొంతమందికి ఒకటి ఉంటుంది, సేవకులకు ఇస్తే వాళ్ళు తింటారు, వాళ్ళు వాడుకుంటారు. సేవకులు ఎట్లా బతికేది? ఇట్లాంటి ఉంటేనే నేను పని చేస్తూ బతుకుతున్నా. దేవునికి స్తోత్రం. ఎట్లా? కష్టపడి బండిని తోలుతూ నేను సేవ చేస్తా ఉన్నా. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. దేవుని సేవకు నువ్వు ధనం ఖర్చు పెట్టలేకపోతే, దేవుని సేవకు నువ్వు ఇవ్వలేకపోతే, నువ్వు ఎంత ధనం సంపాదిస్తే ఏం లాభం? ఏం లాభం చెప్పండి? నీ హృదయ ఆలోచన అంత ధనాపేక్ష. ఏసైతో జీవిస్తున్నావు, ఏసైతో బ్రతుకుతున్నావు, ఏసై ఇచ్చిన శక్తితో స్వస్థత చేశావు, ఏసై ఇచ్చిన శక్తితో దయ్యాన్ని వెళ్ళగొట్టాము. చివరాఖరికి ఏసైను 30 వెండి నాణ్యములు, బంగారమైనా ఇంకో రకంగా అనుకోవచ్చు, 30 వెండి నాణ్యములకు అమ్మేసుకున్నాం. ఈరోజు ఎంతమంది సాంగత్యము ధనం పైన ఒకసారి మీరే జ్ఞాపకం చేసుకోండి. ధనం వస్తుందంటే తల్లి లేదు, ధనం వస్తుందంటే పుట్టిన పిల్ల లేదు, ధనం వస్తుందంటే కట్టుకున్న భార్య లేదు, ధనం వస్తుందంటే కన్న కొడుకులు లేరు, ధనం వస్తుందంటే ఈ లోకంలో ఎవరిని లెక్క చేయలేరు. ఏం చేసుకుంటారు ధనాన్ని? హాస్పిటల్కి పెడతారు. ఎవరికి? హాస్పిటల్స్కి. లేదంటే దొంగలకు పెడతారు, లేదంటే ఇంకా ఎవడికొడుకో పెడతాడు. ఈరోజు నువ్వు ధనాపేక్ష కలిగిన సహవాసం నీ జీవితంలో ఎందుకు ఉంది? ఒకసారి నువ్వే జ్ఞాపకం చేసుకో. ధనాపేక్ష కలిగిన జీవితం మన జీవితాల్లో ఎప్పుడు అభివృద్ధి కాదు. ఎలీషా అంటాడు ఒక చక్కటి మాట గేహాజీతో, ఏమన్నాడు? ధనం సంపాదించుకోవడం ఇది సమయమా? నన్ను కూడా చాలా మంది సేవకులు అడిగారు, మా దగ్గరకు వచ్చి పని చేయి, నీకు జీతం ఇస్తాము, నీకు కార్ ఇస్తాము, నీకు బంగ్లా. కీప్ సైలెన్స్ టు మొబైల్ ప్లీజ్. సైలెంట్లో పెట్టేసుకున్నాను, మళ్ళీ ఇంకోసారి వచ్చినా ఇబ్బంది ఇస్తామన్నారు. దేవుని సేవ పిలుపుని విడిచిపెట్టి మనకి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఏ ధనం దగ్గరికి వెళ్ళింది? నిలబడదు. మా నాన్నగారు సిఎస్ఏలో చాలా మంచిగా ఉన్నారు. నిన్న వెళ్ళినప్పుడు కూడా నీకు ఆర్టిస్ట్ ఇప్పిస్తాము, పాస్టర్కి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు నేను చేసేది ఎందుకు నన్ను ఆ సంఘంలో నీకు ఎందుకు పాస్టర్ కావాలి? విలువ ఉంటుందా? నీకు విలువ ఉంటుంది, మరి ఇది విలువ కాదేమో. ఎందుకంటే చిన్న సంఘం ఉంది, విలువ ఉండదు. మనం చెప్పే వాక్యాలు బయటికి వెళ్తే తెలుస్తుంది ఏంటో. ధనాపేక్ష కలిగిన క్రైస్తవుడా, నీ సాంగత్యము ధనముదైతే నీ హృదయం ఎప్పుడు దేవుని చేరుకోదు. నీ హృదయం ఎప్పుడు దేవుని కార్యాన్ని రుచి చూడదు. నీ హృదయం ఎప్పుడు దేవుని యొక్క స్థితిని అనుభవించేదిగా ఉండదు. బ్రతకడానికి ధనం కావాలి కానీ సంపాదించడానికి మనకి ధనం అవుతున్నాయినా రేపు మనము దానితోనే పాడైపోతాం. దానితోనే నాశనం అయిపోయాడు. యూదా ఇస్కరియోతు ఏమైపోయాడు? అదే 30 వెండి నాణాల స్థలంలోనే పూడ్చిపెట్టబడ్డాడు. అననీయ సఫీరాలు ఏమయ్యారు? అదే ధనంతో భూస్థాపన కార్యక్రమాలు చేసుకున్నారు. అవునా కదా? గేహాజీ అదే ధనంతో కుష్టి వ్యాధిని మరి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నయమాను నుంచి వచ్చినది ఎవరికి వచ్చింది? ఈరోజు అలాంటి ట్రాన్స్ఫర్లు మనకొద్దు. నీ సాంగత్యము ధనంతో అయితే నీ హృదయం ఎప్పుడు దేవుని యొక్క కార్యాన్ని చేయదు.
ఏదాన్ని వదిలేయాలి. 3 దినాలు నా సాక్ష్యం చెప్తాను. 29, 30, 31 ప్రతి సంవత్సరం ఉంటాం కంప్లీట్ ఫాస్టింగ్స్. ఎప్పుడు? డిసెంబర్. ఎందుకు? కొత్త సంవత్సరానికి వెళ్తాం కనుక. ఆ 3 రోజులు సంపాదన ఉండదు. మళ్ళీ 1వ తారీఖు ఏం పెట్టాలి తెలుసా? చర్చి రెంట్ కట్టాలి. 1వ తారీఖు ఏం పెట్టాలి తెలుసా? ప్రేమ విందు పెట్టాలి. 3వ తారీఖు ఏం చేయాలి తెలుసా? ఖర్చులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. దేవా ఏం చేయాలి? ఇంకెందుకు నువ్వు ఉపవాసం ఉండవు? ఫోన్లో డబ్బులు పడిపోతూ ఉంటాయి. ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు కూడా చెప్పరు. వస్తా ఉంటావు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు లేవనెత్తడా? దేవుని పని చేస్తే నువ్వు దేవుడు నిన్ను ఆదుకున్నాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయం అంతా డబ్బు పిచ్చితో ఉంటే నువ్వు దేవుని ఎప్పుడు చూడలేవు, దేవుని ఎప్పుడు కనుగొనలేవు. నువ్వు దేవుని కార్యం చేయాలి. అందుకే నీ హృదయ సాంగత్యము డబ్బుతో ఉండకూడదు. డబ్బుతో ఉన్నవారి సాంగత్యము దేవుడిని చూడలేరు, దేవుని కార్యాన్ని కనపరచలేరు, అసలు దేవుడు వారి కుటుంబాల్లో కార్యాలు జరిగించలేరు. అందుకే ఈ భూమి మీద 2 యజమానులకు మనం ఎప్పుడు దాసులుగా ఉండొద్దండి. ఉంటే దేవుడితో, లేదంటే ధనంతో. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇంకా ఏం చేయాలి? నీదంతా వదిలిపెట్టి నన్ను వెంబడించి, నిన్ను వెంబడించకంటే ఈ ధనం నాతో ఉంటే నాకు గౌరవం మర్యాద అయిపోయింది. అక్కడే ప్రభు నోట, నేను ఎప్పుడు వేసి నోట మాట వినలే. ధనవంతుడు పరలోక రాజ్యానికి వారసుడు కాడని చెప్పేసాడు. అయిపోయింది, క్లోజ్. ఇంకేం మాట్లాడడానికి లేదు. ఆయన తీర్పు తెచ్చేసాడు, అక్కడే అయిపోయింది. కనుక నీ సాంగత్యము దేంతో ఉండాలమ్మా? దేవునితో ఉండాలి, దేవునితో ఉండాలి. కానీ ధనం కొరకు జీవించొద్దు, ధనం కొరకు నువ్వు బ్రతకొద్దు. చిటికేస్తే దేవుడు సమస్తాన్ని నీకు ఇవ్వగలడు. గురువారం దాకా మా సొంత పట్టణంలో ఉండొచ్చాను. గురువారం నుంచి ఇప్పటికి ఎన్ని రోజులైంది? 3 రోజులు. 3వ తారీఖు ఖచ్చితంగా ఇక్కడ రెంట్ కట్టాలి. మేము 10,000 కట్టాలి, తమ్ముడు 2,000 కట్టాలి, 7,000 కట్టాలి. 3 రోజుల్లో దేవుడు చిటికేసినట్టు ఇచ్చేసాడు. ఎట్లమ్మా? చిటికేసినట్టు. అంటే ఏంటి? దేవుడు పని చేస్తే మన పని ఆయన చేస్తాడు. కనుక నీ హృదయ సాంగత్యము ఎవరితో ఉండాలమ్మా? దేవుడితో మాత్రమే ఉండాలి. 3వదిగా చూద్దాము. 3వదిగా, నీ సాంగత్యము వేశ్యలతో అయితే, నీ సాంగత్యము వేశ్యలతో అయితే. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. ఎవరున్నారు అక్కడ? అబ్బా, వెరీ గుడ్. ఎవరన్నా సంవత్సరం పేరు పెట్టుకోవాలా సంఘంలో? ఎవరు ఉన్నారా? శాంసన్ బ్రదరా? సంతోషం. సంసోన్ మంచోళ్ళండి. బలహీనత వల్ల పాపం ఇబ్బంది పడ్డాడు, కానీ ప్రపంచంలో అందరికంటే బలవంతుడు. ప్రపంచంలో దేవుని వాక్కు ద్వారా జపించిన వాడే సంసోను. ఇతని వంటి బలవంతుడు ఇప్పటికీ, తర్వాత భవిష్యత్తులో కూడా ఎప్పుడు లేడు, ఉండకూడట. ఎందుకంటే దేవుడు ఆ ధన్యత ఎవరికి ఇచ్చాడు? సంసోనుకు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? దేవుని కార్యాన్ని చేయాలి. ఎవరి కార్యాన్ని చేయాలమ్మా? బలాన్ని ఇచ్చింది ఎవరు? శక్తిని ఇచ్చింది ఎవరు? జన్మనిచ్చింది ఎవరు? పని చేయాల్సింది ఎవరిది? మరి మీరు ఎవరు పని చేస్తున్నారు? చెప్పండి. మీరు ఏసై కోసం పుట్టలేదా? ఏసై మిమ్మల్ని పుట్టించలేదా? ఏసై మిమ్మల్ని కాపాడట్లేదా? ఏసై మిమ్మల్ని రక్షించట్లేదా? మరి మీరు ఎవరు పని చేస్తున్నారు? ఏసై పని చేస్తున్నారా? దుష్ట సాంగత్యాలతో ఉన్నారా? ఇదో దేవుడి పని చేయంటే అయ్యగారు ఎవరితో పని చేస్తున్నారంట? వేశ్యానుభవాలతో ఉన్న స్త్రీలతో పని చేస్తారు. ఈరోజు వేశ్యగా అనవసరం లేదు. ఎంతకాలం గుర్తుపెట్టుకోండి, వేశ్య అనుభవాలు మనలో ఎవరిలో ఉన్నా అయిపోయింది. దేవుని చిత్తం ఆగిపోతుంది. ఈరోజు మీరు అనుకోవచ్చు, మేము వ్యభిచార గృహాలకు వెళ్ళామన్నా
మేము వ్యభిచారంతో జీవించాం, వేషంతో మేము జీవించామన్నా అని మీరు అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వేశ్య అనుభవాలున్న స్త్రీలతో మాట్లాడినా, సహవాసం చేసిన, వేశ్య అనుభవాలున్న పురుషులతో సహవాసం చేసిన, సాంగత్యం చేసిన అయిపోయింది. ఏమైపోతుందంట? దేవుడి యొక్క చిత్తము ఆగిపోతుంది. ఈరోజు మన ఇంట్లలో, మన వీధులలో, లేదంటే మన గ్రామాల్లో, మన పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ స్త్రీలైనా పురుషులైనా మంచి హృదయంతో ఉన్నారని ఎంతమంది చెప్పగలరు? ఎందుకు చెప్పలేమంటే ఒక్క మాట బైబిల్లో రాయబడింది, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. వెరీ గుడ్ తల్లి, చప్పట్లు కొట్టాడు తల్లి గారికి. నీ కంటి చూపుతో అలా మోహం చూపు చూసినా కూడా నువ్వు పాపం చేసినట్టే, వ్యభిచరించినట్టే. ఈ లోకంలో ఎంతమంది అట్ట చూడకుండా ఉన్నారు? ఏదో దారిలో ముందు చూసి పోతే పర్లే, ఆగి చచ్చింది గొర్రె. ఈరోజు మనలో వేశ్య అనుభవాలు చావాలి, వేశ్య అనుభవాల సాంగత్యం మనలో చావాలి. ఈరోజు కనిపించే ప్రతి ఒక్కడు పతివ్రతుడు కాదు, కనిపించే స్త్రీ పతివ్రత కాదు. ప్రతి ఒక్కరిలో అనుభవాలు ఉండనే ఉంటాయి. అవి మనం చంపేసుకోవాలి, మనలో భూస్థాపన చేయాలి. అలా మనం చేసుకోలేకపోతే మనము వేశ్య అనుభవాల్లో మనం జీవించినట్టే. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బైబిల్లో యేసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడుగా, అందరికి పరిచయం ఉన్నాడే. ఎవరున్నారు యేసేపులు ఇక్కడ? అయ్యారు మీ పేరు? సాయి చరణ్. యేసేపు కాదు, సంతోషం చరణ్, వెరీ గుడ్. యేసేపు అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఈయన ఎవరి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు? పోతీఫరేనా? పోతీఫర్. ఆ ఇంట్లో వ్యభిచారం ఉందా? వ్యభిచార గృహమా? కాదే. పోతీఫర్ భార్యలో ఏముంది? వ్యభిచారాత్మ ఉంది, వేశ్యాత్మ ఉంది. ఆ వేశ్య ఆత్మ యేసేపుని ఏం చేస్తా ఉంది? ఆకర్షిస్తా ఉంది. ఈరోజు నువ్వు వ్యభిచారం రెడ్లైట్ ఏరియాకి పోనవసరం లే, నువ్వు పాత్రలకు తుప్పనుకుంటా పోనవసరం లే. ఈరోజు మన మధ్యలోనే పోతీఫర్ భార్య ఆత్మ సంచరిస్తూనే ఉంటది. ఎవరు దొరికితే పట్టుకుందామా, యా పురుషుడు దొరికితే పట్టుకుందామా, యా స్త్రీ దొరికితే పట్టుకుందామా అని చెప్పేసి ఏం చేస్తా ఉంటుంది. అందుకే మన సాంగత్యము యేసేపుతో ఉండాలి, అనగా క్రీస్తుతో ఉండాలి. యేసేపు ఏం చేశాడు? అక్కడ నుంచి ఏం చేశాడు? పారిపోయాడు. నువ్వొద్దు, ఈ సాంగత్యం వద్దు. దావీదయ్య గారైతే రామ 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 రాయ తల్లి ఓడిపోయాడు. వ్యభిచార వేశ్య ఆత్మను పట్టబడ్డాడు. కానీ యేసేపు దాని నుంచి దూరంగా పారిపోయాడు. క్రైస్తవుడా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు రెడ్ లైట్ ఏరియాగా పోనవసరం లేదు నాయన. ఈరోజు పోతీఫర్ భార్య యొక్క ఆత్మ భూమి అంతగా సంచరిస్తానే ఉంది. అది ఎవరిలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందో కూడా మనకు తెలియదు. కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. స్త్రీలు ఎలా ఉండాలి, వారి వేషధారణ ఎలా ఉండాలి, వారి నడవడిక ఎలా ఉండాలి, వారి మాట తీరు ఎలా ఉండాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి, పురుషుడి వేషధారణ ఎలా ఉండాలి, నడవడిక ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకోండి. ఆ ఆత్మ ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా పడతాయి. ఎంతకాల దినాల్లో ఆ పోతీఫర్ భార్య ఆత్మ బలముగా ఈ ప్రపంచమంతా సంచరిస్తుంది. కనుక మన సాంగత్యము ఆ వేశ్య ఆత్మతో అయ్యి ఉండదు. దాన్ని చంపేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయ్యగారు పెళ్లి కాకముందు ఎంతమంది ఉన్నారో బంగారాజులు సోగ్గాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు. పెళ్లి కాకముందు దేవునికి స్తోత్రం. కానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? నీలో ఉండే ఆ వేశ్య ఆత్మ నువ్వు చంపుకుంటున్నావా? చంపుకొని దావీదు చంపుకోలేకపోయాడు. ఆత్మీయుడు, తండ్రి యొక్క హృదయానుసారుడు,
నా హీరో ఆయన నా దృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత అంతటి స్తుతించే వ్యక్తి, అంతటి ఆత్మీయుడు, దేవుని అర్థం చేసుకునే వ్యక్తి. అసలు ఆయన ఒక అద్భుతం, దావీదంటే ఒక అద్భుతం నా దృష్టిలో. అలాంటి వాడు కూడా ఓడిపోయాడు. ఎందువల్ల? ఆ వేశ్య ఆత్మ వల్ల. ఈరోజు ఆ వేశ్య ఆత్మ మనలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కనుక మనలో ఎలాంటి ఆత్మ ఉండాలి? అగ్నిగా మండించే ఆత్మ ఉండాలి. మనలో ఎప్పుడు ఏ ఆత్మ ఉండాలి? అగ్నిగా మండించే ఆత్మ. అది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మ. మండుతూ ఉండాలి. మండుతూ ఉన్నప్పుడు ఏసేపులాగా మనం కూడా ఏం చేస్తాం? పారిపోవడం కూడా అప్పుడప్పుడు మంచిదే. పారిపోవడం కూడా అప్పుడప్పుడు మంచిదే. కనుక నీ సాంగత్యము వేశ్యలతో అయ్యి ఉండకూడదు. మొట్టమొదటిగా మన సాంగత్యం ఎలాంటి వారితో అయి ఉండకూడదు? చెడు స్నేహితులతో. ఎంతమందికి చెడు స్నేహితులు ఉన్నారు? రామామ మందు కొడదాం, రామామ సిగరెట్ తాగుదాం, రామామ అమ్మాయిని ఏడిపిద్దాం, రామామ ఇంకోటి చేద్దాం. దయచేసి నాయన స్త్రీలైనా పురుషులైనా సాంగత్యాలు ఉంటే మానుకోండి. ఈరోజు నీ పక్క ఇంట్లో ఉన్న స్త్రీ నిన్ను తప్పుదోవ నడిపిస్తుందేమో, సినిమాలకు షికారులకు తిప్పుతుందేమో, పెళ్ళైనా కూడా నిన్ను తప్పు అనుభవాల్లో తీసుకెళ్తుందేమో. దయచేసి మాట్లాడకండి. చెడు సాంగత్యాన్ని, దుష్ట సాంగత్యాన్ని స్త్రీలైనా పురుషులైనా చేయొద్దండి. రెండవదిగా మన సాంగత్యము ఏదంతా అయి ఉండకూడదు? ధనాపేక్షతో అయి ఉండకూడదు. ధనముతో మనం ఎప్పుడు వైరమే. అట్టని డబ్బులు లేకుండా బతుకుతావా అంటే డబ్బులు, అదే కొంతమంది చెప్తారు, వీడు అందరూ బ్రతకడానికి తింటే వీడు తినడానికి బతుకుతున్నాడు. అవునా కదా? అంటే వాడు 24 గంటలు తింటా ఉంటాడని అర్థం. బ్రతకడానికి తినాలి అంటే ఏంటి? మనం బ్రతకడానికి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడానికే బ్రతకాలి. కనుక మన జీవితము ప్రభువుకు మాత్రమే అంకితం. అలాగే మూడోది, వేశ్య ఆత్మతో సాంగత్యం మనము చేయలేదు. దాపరికేయం కాదు. అయ్యో అన్న ఏంటి వేశ్య గురించి చెప్తున్నాడు? ఈ దాపరికం కాదు, ఆయన ప్రపంచమంతా ఇప్పుడు ఈ ఆత్మే బలంగా వాడబడుతుంది. కనుక మన ఆత్మ జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. నాలుగోదిగా చూద్దాము, నీ సాంగత్యము లోకముతోనా? లోకం ఏంటి? వేశ్య ఏంటి? వేశ్య వేరు, లోకం వేరు. నాయన గుర్తుపెట్టుకోండి. నీ సాంగత్యం లోకంతోనా? ఎవరు లోకంతో సాంగత్యం చేశాడు? చెప్పాలి. లోకంతో సాంగత్యం చేసిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి లోకంతో సాంగత్యం చేసి తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అబ్బా చప్పట్లు కొట్టిన అన్నకి వెరీ గుడ్. ఏదైనా టిఫిన్ ఇడ్లీ. అబ్బా అందరు ఇడ్లీ తినండి వచ్చే వారం నుంచి, బాగా చెప్తారు. హల్లెలూయా. ఒకసారి చూద్దాము. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం గ్రంథంలో 6వ వచనం చదవండి. తీసుకురావాలి. చరణ్ చదువు నాయన, చదువు. చరణ్ చదువుతాలే అమ్మ, చదువు నాయన. అప్పుడు సమూయేలు తైలపు బుద్ధి పట్టుకొని సౌలు తల మీద ఐలం పోసి అతని ముందు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. చాలు, వెరీ గుడ్. హల్లెలూయా. దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి ఎవరమ్మా? సౌలు. బలమైన వ్యక్తి, బలమైన ఆత్మను కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి. అలాగే ఇతను ఎన్ని బలమైన కార్యాలు చేశాడంటే 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 47వ వచనము, ఈలాగున సౌలు ఇశ్రాయేలును ఏలుటకు అధికారం నిలబడే నఖముకాల వారి శత్రుల పైన మోయాబీలతోను, అమ్మోనీలతోను, ఏదోమీలతోను, సోబాదేశపు రాజుల మీదను, ఫిలిస్తీన్ల మీదను యుద్ధం చేశాను. ఎవరి మీద అతను పోయినో వారందరినీ ఓడించెను. అంటే ఇతను గెలిచే వ్యక్తి, ఓడిపోయే వ్యక్తి అయితే కాదు. సడన్గా ఏ వ్యక్తి
ఈరోజు నువ్వు మందిరానికి వస్తావు, మందిరంలో కొలువై ఉంటావు, మందిరంలో ఆత్మను పొందుకుంటావు, ఆనందిస్తావు, దేవునితో ఉంటావు. సడన్ గా వాట్ హ్యాపెన్ టు యూ? సడన్ గా ఏమైపోయింది? గాజులు వేసుకోవాలని కోరిక, స్త్రీలకైతే పూలు పెట్టుకోవాలని కోరిక, జాకెట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కుట్టించుకోవాలని కోరిక, చదరాకారంలో గజ్జలు వేసుకొని గల్గల్గా తిరగాలని కోరిక, దయ్యం విరపోసుకున్నాడు చుట్టూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విరపోసుకోవాలని కోరిక. ఇంకా అయ్యగారులు అయితే కారు కొనాలను, ఇంకా ఎన్నో, ఒకటి కాదు ఎన్నో కోరికలు. ఇప్పుడు దాకా బాగున్నావుగా సౌలు, ఏమైపోయింది నీకు? ఇప్పుడు దాకా దేవుడితో అభిషేకించబడ్డావు, అందరినీ చంపేశావు, అందరినీ ఓడించావు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయిపోయావు. రాజు అంటే ఏముంటుందండి? ఏముంటాయి? కొదవ ఏమైనా ఉంటాయా? నన్ను రాజు చేయండిరా, ఎవరు చేయకున్నారు? ఏ కొదవ ఉంటుందిగా? రాజైనడికి ఆశ ఎందుకు? రాజైనడికి క్రైస్తవుడు అయ్యావుగా, సంఘంలో అభివృద్ధి పొందావుగా, ఆత్మను పొందావుగా, దేవుని చిత్తాన్ని చేస్తున్నావుగా, అన్య భాషలు మాట్లాడుతున్నావుగా, నీకేం పోయే కాలం వచ్చింది? లోకంలో పడిపోయావు. సౌలు ఇప్పుడు ఏమైపోయిందంట? లోకంలో పడిపోయాడు. ఆశ ఏం కావచ్చా? బలంగా ఉండి జంతువులు చూసి లోకంలో, జంతువుల కోసం లోకంలో పడి ఆత్మను కోల్పోయిన వ్యక్తిని. ఈయన సాంగత్యం ఎవరితో తెలుసా? గుర్తుపెట్టుకోండి, సంఘంలో కూడా సాంగత్యము లోక ఆశలు లేని వారితోనే ఉండాలి. సమూయేలు వచ్చి అడుగుతుంటే, ఏమయ్యా సౌలు, ఏమి శబ్దం అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? కాదు, నీకోసం కాదు, నాతో పాటు వచ్చిన సైనికులు అందరూ ఇవి ఉండాలని కోరుకున్నారయ్యా, వారి కొరకు నేను దాచా. ఈయన తప్పు చేసి ఇప్పుడు ఎవరి మీద చేస్తున్నాడు తెలుసా? ఆయనతో పాటు యుద్ధానికి వచ్చిన వారి పైన. అంటే ఆయన యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా దొంగేనేమో, లేదు అంతా ఒకటేనేమో. జాగ్రత్త. సంఘంలో నివసిస్తున్నావా, లోకంలో నివసిస్తున్నావా, నీ బ్రతుకు బాగుంటుంది. సంఘంలో ఉన్న వాళ్ళందరూ సౌలు ఆత్మ లేని వాళ్ళని గ్యారెంటీ లేదు నాయన. అందుకే క్రైస్తవులు ఎప్పుడు మాది పోకూడదు. ఏం పోకూడదు నాయన? మాది స్త్రీలైనా సరే ఒక్కసారి జుట్టులో పోసుకుని విశ్వాసం కనిపించినారా, ఇప్పుడు వీళ్ళలో మొదలైంది తెలుసా? మా పాస్టర్ మీరు పోసుకుంది, మేము మీరు పోసుకుంటే తప్పేంటి? ఆలోచించండి. ఒక్కసారి లోకం వస్తే కృప పోయింది. ఏమైంది? లోకం వస్తే కృప పోతుంది నాయన, జాగ్రత్త. ఈరోజు మనం పిల్లలకు పోయినా, పేరెంట్ వాళ్ళకి పోయినా, మనం ఎక్కడికి పోయినా మన వేషధారణ, మన నడవడిక, మన ప్రవర్తన ఎట్లా తెలుసా? సేవకులైతే సేవకుల్లాగా, విశ్వాసులైతే విశ్వాసులాగా ఉండాలి. అంతేగాని ఘోరాతి ఘోరంగా జీవించాలంటే కృప పోతుంది. ఏమవుతుంది? వీళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు, వీళ్ళెవరు బయట వాళ్ళ? సౌలుతో యుద్ధం పోయిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలేగా. ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఉంటారు. అమలక్కలంతా జాగ్రత్త. ఎవరిలో యా లోకం ఎప్పుడైతే మొదలవుతుందో, ఎవరిలో యా లోకం ఎప్పుడో ఇదవుతారో. నేను ఎప్పుడు చూడలేనుగా. బయట చూస్తే ఒక్కొక్కసారి కొంతమంది భయం ఎత్తది. లిప్స్టిక్లు పూసింటారు, ఏలు మందం ఇటంటే పౌడర్ వస్తుంది, పూలు పెట్టింటారు, పోతా ఉంటారు. నన్ను చూసి ముసుగు కప్పుకోపోయిన చాలా మంది ఉన్నారు. వీడికి దొరికితే సచ్చిగా రా నాయన అని చెప్పేసి. అప్పమ్మా, నువ్వు లోపల ఒక రకంగా, నువ్వు బయట ఒక రకంగా ఉండొద్దు. యథార్థంగా ఉండు, క్రైస్తవురాలాగా ఉండు, క్రైస్తవుడిగా ఉండండి. నువ్వు మందిరానికి అద్దాలు పెట్టుకుని వస్తున్నావా? పెట్టుకుంటారా, తప్పులేదు. అద్దాలు అనేది స్టైలే కాదు. కళ్ళకు డస్ట్ పడకుండా ఈ ఆప్షన్ కూడా కనపడదు.
అబ్బా మా పాస్టర్ అర్థాలు పెట్టి ఏ పాస్టర్ నాకు కళ్ళం పోయింది ఏదో రోగం వచ్చింది అనుకోని పెట్టుకున్నాడేమో, వచ్చింది బాగా. మా పాస్టర్నే పెట్టుకున్నాడు, మేము పెట్టుకుంటే పెట్టుకో, దాచి పెట్టుకొని పురుషుడు జాగ్రత్త. అద్దాలు పెట్టుకుంటే పాపం కాదు. లోకంలో నువ్వు లోక ఆశలతో లోక కోరికలతో జీవిస్తేనే పాపం. దేనికోసం బతకాలి? బైబిల్లో ఎందుకు రాయించారు తెలుసా? ఒక రూతు ఉంది, ఒక ఎస్తేర్ ఉంది. మీ అక్కొల్లే, మా అక్కొల్లు మీ అక్కొల్లే. ఆత్మీయ సౌందర్యం అవుతుంది. ఎవరైనా ఆత్మీయ సౌందర్యం మీకు తెలుసో లేదో, నేను ఏసై నాకు పిలుపు వచ్చేంత వరకు వారానికి ఒకసారి హెయిర్ కటింగ్ షాప్కి పోయి దాని ఏమంటారు ఫేస్ ప్యాక్ బాగా 7 మంది వేసేవాళ్ళు. బయటికి వస్తే ఆ స్పెచ్ పెట్టుకుంటే కళ్ళకి తగలగా మెరిసిపోయేవాడి. దేవుడు నమ్మిన తర్వాత పౌడర్ కూడా వేసుకోకుండా ముఖానికి అవసరం లేదనిపించింది. వాట్ అయా నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంతే. మన ముఖంలో సౌందర్యం ఎలా కనిపించాలి? ఇదేందో కనిపించాలి? క్రీములతోనా? ఆత్మతో చప్పట్లు కూడా దేవుడి ఆత్మతో. ఒకసారి అంత వికారంగా ఉన్నాడు కూడా నాకు అంతగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఉండే మంచి లక్షణాలు చూస్తే వారి ముఖం సౌందర్యంగా వెలుగుతూ ఉంటుంది. ఈరోజు లోకంలోకి వెళ్ళడానికి అపవాది ఎప్పుడైనా ఎవరినైనా ఏ క్షణమైనా ఎలాగైనా పట్టవచ్చు. జాగ్రత్త పట్టేయచ్చు. అది క్రైస్తవులు కాదని చెప్పను, సంఘంలో ఉన్న వారినే పడుతుంది. జాగ్రత్త. అందుకే మన ఆత్మీయ జీవితాలు ఎల్లప్పుడూ దేని ద్వారా భద్రపరచుకోవాలి? ప్రార్థన. దేని ద్వారా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అయ్యారు పౌడర్ ఈరోజు ఈరా సంతోషం. ప్రార్థనే, ప్రార్థిస్తే చాలు. అదస్య ఏమైపోయింది? అదస్య ఏమైపోయింది? ప్రార్థిస్తే ఇస్తే రాణి అయిపోయింది. ఈ అదస్య ఏమవుతారు? రాణి అవుతుందో కథలు గడుపుడు అవుతుందో ప్రార్థించండి అదస్య. కనుక జాగ్రత్త. నీ సాంగత్యము లోకంతో ఎప్పుడు ఉండకూడదు. అది మీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు విగ్రహారాధికులైన తల్లిదండ్రులు లోకంతో ఉన్నారు, అయినా వాళ్ళతో సాంగత్యం. ఎందుకు? నువ్వు ప్రత్యేకించబడి యేసు రక్తంలో వెలపెట్టి కొనబడి పవిత్రపరచబడిన వ్యక్తివి నువ్వు. నీకంటూ విలువ ఉంది, నీకంటూ విలువ ఉంది. ఆ విలువను పోగొట్టుకోవద్దండి. 5వదిగా చూద్దాం. 5వదిగా నీ సాంగత్యం అన్యజనులతోనా? నీ సాంగత్యం అన్యజనులతోనా? ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. తొందరగా. ఏలాము కుమారులలో నొకడునగు యెహీయేలు కుమారుడైన షకన్య ఎజ్రాతో ఇట్లను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసేవి. అన్యజనులను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మీరు చెప్పండి. అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా అన్యజనులను వివాహం చేసుకుంటే ఏమైతే తెలుసా? వీరు వారిలాగే మారిపోతారు. వీరు కూడా వారిలాగే మారిపోతారు. చాలా మంది మన క్రైస్తవులు అంటూ ఉంటారు కదా, ఒక అన్యజనులను పెళ్లి చేసుకొని నేను దేవుళ్ళకి మారుస్తాం. శివరాత్రికి చూస్తే వీళ్ళు పూజలు చేయడం మొదలు పెడతారు. అన్యజనుల కోసం అన్యజనులు చాలా మంది ఉన్నారు, నేను తప్పనట్లేదు. వారు పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. ఓ క్రైస్తవుడా, నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలి, నువ్వు ఎవరితో సహవాసం చేయాలన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు క్రైస్తవురాల్ని వివాహం చేసుకుంటే ఏమవుతుంది? నువ్వు దేవునిలో ఆనందిస్తావు, దేవునితో సహవాసము చేస్తావు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలతో నువ్వు
ఇజ్రాయెల్ వారిని మీరు పెళ్లి చేసుకోండి. ఎందుకట? విగ్రహారాధనలోనికి వెళ్ళండి. విగ్రహారాధన వాళ్ళ ఇష్టం అనేది, మనం వాళ్ళని ఏమి ఇష్టము చేయని అవసరం లేదు. అవునా? ఇప్పుడు చాలామంది దేవాలయాలు పోతారు, మనమే అడ్డపడతామా? లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు క్రైస్తవుడిగా క్రీస్తుని నమ్ముకున్నప్పుడు నీ సహవాసం కూడా ఎవరితో ఉండాలి? నీ సహకారి కూడా ఎవరు ఉండాలి? మా అన్న సొంతం అన్న క్రైస్తవుడు చేసుకుంది ఏమిటంటే ఒక అన్యురాలు విగ్రహారాధకురాలు చేసుకుంటాడు, ప్రేమించి చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎంత తయారైన తెలుసా? ఆమెలా కాదు, ఆమెలాగా తయారైపోయాడు. ఈయనలాగా ఆమె మార్చలేకపోయాడు, ఆమెలాగే ఈయన కూడా తయారైపోయాడు. నేను వాళ్ళ తప్పనట్లేదు, మనకొద్దు వారి గురించి మాట్లాడిన అవసరం లేదు, వారి గురించి మనం డిస్కషన్. కానీ క్రైస్తవుడుగా నీ సహవాసము క్రైస్తవురాలతోనే ఉండాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దేవుని ఆలయాన్ని కట్టింది ఎవరు? సొలొమోను మహారాజు. ఏమయ్యాడు శివరాకరికి? ఎందుకయ్యాడు? ఎవరి స్త్రీలో అయ్యాడు? భార్యలో అయ్యాడు. అన్య భార్యలో అయ్యాడు. ఎవరి భార్యలో అయ్యాడు? వారితో పాటు ఈయన కూడా ఏం చేశాడు? విగ్రహాలకు పూజించే వ్యక్తిగా మాట్లాడాడు. అవునా కదా? ఇంకొక వ్యక్తి యూదుడై ఉండి ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఏలియా కాలంలో ఉన్నాడు. వెరీ గుడ్. ఎవరు? ఆహాబు ఇజ్రాయేలీయుడు. ఈమె అన్య దేశానికి చెందిన వ్యక్తి. ఏం చేసింది? అనేక మంది ప్రవక్తలు చంపేసింది. ఏం చేసిందమ్మా? అనేక మంది ప్రవక్తలను చంపారు. కనుక ఈరోజు ఈ సహవాసం ఎవరితో? ఈరోజు చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. దేవుని నమ్మమంటే నమ్మరు, మందిరాలకు రమ్మంటే రారు. చాలామంది క్రైస్తవుల మందిరానికి రారు. క్రైస్తవులే క్రైస్తవ మందిరాలకు రారు. నీ సాంగత్యంతో వారిని మార్చాలంట. పేతురు ఏమంటున్నాడు? నీ యొక్క ప్రవర్తన ద్వారా నీ భర్త నువ్వు మార్చుకోవాలి. కొట్టాడకూడదు, తిట్టకూడదు. ప్రవర్తన మేలైనదిగా ఉండాలి. కనుక మన సాంగత్యం కూడా ఎవరితో చేయాలన్నానా? ఎవరితో చేయాలి? ఇప్పుడు మనకు చాలామంది నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. చాలామంది వాళ్ళే ఉంటారు. మన క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ తక్కువే. చాలామంది ఇప్పుడు బయట పని చేస్తూ ఉంటే ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు. నేను క్లారిటీగా వాళ్ళకి చెప్తాను, నువ్వు ఇంటికి పిలిచి భోజనం పెట్టు, తింటా. అంతేగాని నువ్వు విగ్రహాలకు నైవేద్యం పెట్టినే బలించడం నాకు పెట్టాను తిన. అంతే. మనం క్లారిటీగా ఉండాలి. తప్పేముంది? మన సాంగత్యము మంచిదై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి. అంతేగాని నువ్వు అన్నిలాగా నువ్వు మారిపోయి నువ్వు కూడా అన్నిల వలె విగ్రహారాధకుడు అయితే నువ్వు కాకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే 6వ దానికి వెళ్దాం. ఎలాంటి సంఘములతో, ఎలాంటి సేవకులతో సహవాసం ఉంది, సాంగత్యం ఉంది? ఎలాంటి సంఘములతో, ఎలాంటి సేవకులతో సాంగత్యము ఉంది? ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకున్నట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాపించకున్నట్లు దానిని విడిచి రండి. ఈరోజు మనం ఎలాంటి సంఘములతో, క్రైస్తవ సంఘాలతోనే ఎలాంటి సంఘాలతో సహవాసం చేస్తున్నాము, ఎలాంటి సేవకులతో సహవాసం చేస్తున్నాము అనేది కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఏ సంఘానికంటే ఆ సంఘానికి నువ్వు వెళ్తే ఏమవుతావు? నీ ఆత్మీయ జీవితము ఏ సంఘంలో అభివృద్ధి పొందుతుందో దేవుడు నిర్ణయిస్తాడు. కానీ నువ్వు ఏ సంఘంతో సహవాసం చేస్తున్నావు? చాలామంది ఉన్న సంఘాల్లో మన వాళ్ళు ఉంటూనే ఏం చేస్తారు తెలుసా? కల్వరి టెంపుల్ అయినా పెద్ద సంఘాలు, కల్వరి టెంపుల్, కల్వరి ప్రత్యక్షత, ఇట్లా ఏ సంఘాలు దొరికితే ఆ సంఘాలు మీటింగ్స్కి పోతాడు.
ఎక్కడికి వెళ్ళిపోతారు? మీటింగ్స్కి పోతారు. బాగా ఇప్పుడు కల్వరి సంఘానికి ఒక దర్శనం ఉంది. సతీష్ అన్న సంఘానికి దర్శనం ఉంది, తప్పు పట్టట్లేదు. ఆయన సంఘ దర్శనం ఆయన. ఇప్పుడు ఆయన సంఘ దర్శనం ఎవరు తిరుగుతున్నాడు? మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. ఇక్కడ నేనున్నా కదా, ఏం వేసుకున్నా? మనం ఆరాధన ఎట్లా చేస్తాం? కుర్చీలోకి చేస్తాం, అవునా కదా? అంతేనా? మన సంఘానికి వస్తే అదే దాన్ని ఏమంటారు, కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. మంచిగా ఒప్పుకొట్టుకొని చున్నీ వేసుకొని దేవునికి మహిమకరంగా రావాలి. ఇప్పుడు కల్వరి టెంపుల్కి వెళ్తాం, నేను వాళ్ళు తప్పనట్లేదు, వాళ్ళ సంఘ దర్శనం. అన్న ఎలాంటి డ్రెస్ వేస్తాడు? షూట్ వేస్తాడు, అవునా కదా? వాళ్ళ ఆరాధన ఎట్లుంటుంది? ఇద్దరు చేతులు పట్టుకొని, నలుగురు చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలి, అదే ఆరాధన. అంటే ఆ సంఘ దర్శనానికి ఈ సంఘ దర్శనానికి ఉందా లేదా? అందరు ఎవరిని స్తుతిస్తున్నారు? ఇప్పుడు మన సంఘంలో అనే భాషలు మాట్లాడతాం, వాళ్ళ సంఘంలో మాట్లాడతారా? ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ నువ్వు ఏ సంఘంతో అంటే ఆ సంఘంతో సహవాసం చేస్తే, సాంగత్యం చేస్తే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు అభివృద్ధిలోనికి రాదు. నువ్వు ఎలాంటి సేవకులతో సహవాసం చేస్తున్నావు? వ్యభిచారం చేసే సేవకులతోనా? లోకంతో ఆనందించే సేవకులతోనా? నిన్ను లోకంలోనికి లాక్కెళ్ళే సేవకులతోనా? 10 సేవకులు ఉన్నారు, కూర్చొని బూడిద పంపించుకుంటున్నారు. ఎవడికి వచ్చిన తిప్పలు ఇవి? ఇప్పుడు కొత్త నిబంధనలో బూడిద పోసుకోమని యేసయ్య చెప్పాడా? వాక్యంలో ఎక్కడన్నా? ఉపవాసం చేయాలంటే ఎలా చేయాలంట? తలుపేసుకొని గదిలో నువ్వు నీ దేవుడికి తలంటుకొని నీ దేవుడికి నువ్వు రహస్యంగా మొరపెట్టు. ఉపవాసం. బూడిద పోసుకోవడం ఏంటి అంటే నువ్వు ఎలాంటి సేవకులతో సహవాసం చేస్తున్నావు అనేది కూడా నీకు చాలా ఇంపార్టెంట్. చెప్పే సేవకులు కదా, ఆచరించే సేవకులు కూడా కావాలి. చాలా జాగ్రత్త జీవించాలి మనం. దుష్ట సహవాసం అంట మనలో ఉండే మంచితనాన్ని కూడా, మనలో ఎక్కడో దైవత్వం ఉంటుంది, ఆ దైవత్వాన్ని కూడా ఏం చేస్తుంది? భూస్థాపం. ఇప్పుడు మా నాన్నగారు నాకు సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్, నాన్న బాప్తిజం తీసుకోండి, సంఘంలో చిలకలు ఇస్తారు, అదే బాప్తిజం, మేం మాట్లాడతాం. సరే నాయన, మునుగుడు బాప్తిజం కూడా మీ సంఘాలు ఇస్తున్నారు కదా, చేసుకో, అవసరం లేదు అంటాడు ఆయన. ఏమంటాడు? అక్కడ సంఘ పెద్ద పాస్టర్ అరవకూడదు, నేను అరుస్తా, వాళ్ళు తప్పు చేస్తే అరుస్తా. సేవకులు తప్పు చేస్తే నువ్వు అరవడం ఏంటి? నాకు భయం వేస్తుంది ఒకసారి. సేవకులు తప్పు చేస్తే నువ్వు అరవడం ఏంటి? దేవుడు అరుచుకుంటాడు. నువ్వెవరు? లేదు సంఘ పెద్ద, నేను మేమే వాళ్ళని నడిపించేది అంటాడు. భయం వేస్తుంది ఒకసారి వాళ్ళు మాట్లాడితే. నాకే నిజంగా భయం, శాపగ్రస్తులు అవుతారు. నిజమేనా? తమాష కాదు. అదే మా నాన్న ప్రార్థిస్తుంటాను, ఆయన ఏం తెలియదు, ఆయన చుట్టూ కంచి ఆయన బతికిస్తా ఉన్నాడు దేవుడు. నన్ను సేవకులు చేసి ఆయన ఇంట్లో నుంచి మా నాన్న బతికిస్తున్నాడు దేవుడు, మా అమ్మను బతికిస్తున్నాడు దేవుడు. అందుకే సేవలు నేను వెనక్కి పోను, ముందు పోతే అంతే. అంటే బైబిల్, వాట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తా? ఈ కాలం సంఘాలు బైబిల్ని అనుసరించట్లేదు. ఎవరి సంఘానికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఏ సేవకుడికి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారమే వెళ్తున్నారు. కొన్ని పవిత్రమైన సంఘాలు ఉంటాయి, మా దాంట్లో బాప్తిజం తీసుకుంటేనే వాళ్ళ ఇష్టం, లేకపోతే ఇయ్యరంటారు. మంచి సంఘాలు, ప్రభు మహిమకరంగా జరిగిస్తున్న సంఘాలు. ఇప్పుడు వాళ్ళని ఏమన్నారో నాకు అర్థం కాదు. పౌలు గారు ఏమంటున్నారు? పౌలు విషయంలో ఎక్కడ కూడుకుంటే అక్కడ అయిపోయింది. మన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం ఎవరి ద్వారా బాప్తిజం తీసుకోవాలి, వాళ్ళలో పాలు పంచుకునే అర్హత మనకు ఉంది. కానీ ఆ సంఘం ఏమంటది? కనుక వాట్ ద బైబిల్, బైబిల్ ఏం చెబుతుందో ఆ సంఘంలో మనం ఉండాలి. బైబిల్ ఎలా చెబితే సేవకుడు అలా చెప్తున్నాడో ఆ సంఘంలో మనము, ఆ సేవకులతో మనము సహవాసము చేయాలి. నేను తమ్ములకు కొత్తగా సంఘాన్ని స్థాపించినప్పుడు నేను చెప్పాను, అంటే వాళ్ళకి చాలా బాధ అప్పట్లో, ఇప్పుడు బాధపడట్లేదు. అప్పట్లో బాధ, నేను ఏం చెప్పినా వాళ్ళకు ముందు కత్తి తీసి పొడిచినట్టుండేది. రే, ఎవరి వాక్యాలు ఎక్కువగా వినొద్దండి, ఎవరిని అనుసరించొద్దండి. వాళ్ళకి ఏమనిపించింది? ఈయన సేవకుడు, ఈయన చెప్పింది ఏనా,
ఏ చెప్పిందే చేయాలి. అది వాళ్ళ మంచి కోసం నేను చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దర్శనం అండి. నీకు దేవుడు ఏ దర్శనం ఇచ్చాడు అది జ్ఞాపకం చేసుకో. ఏ సంఘంలో నువ్వు ఎత్తబడతావో ఆ సంఘంతో సహవాసం దేవుడు నీతో చేపిస్తుంటే నువ్వు ఆ సంఘంలోంచి నువ్వు బయటికి వెళ్ళిపోయి నువ్వు దేవుడు నడిపించే సంఘాలు కాకుండా వేషధారణ కలిగిన సంఘాల్లో ఉంటే రేపు ఎత్తబడతావా? ఈరోజు సేవకులు వ్యభిచారం చేస్తున్నారు పబ్లిక్ అది చాలా దారుణం. నిజంగా దేవుడు మార్చాలి, దేవుడు వారిని మంచి స్థితి ఇవ్వాలి, మరలా నూతనపరచబడాలి. అలాంటి సంఘానికి వెళ్ళొచ్చా అంటే బైబిల్ చెప్తుంది వెళ్ళొద్దు. డోంట్ గో. ఏది నీకు శ్రేష్టమో ఏది నీకు మంచిదో అందులో నువ్వు నివసించాలి. అందుకే బైబిల్తో సహవాసం చేసే సంఘాలులో మనం నివసించడానికి ఇష్టపడాలి. అందుకే నేను వాక్యం చెప్పినప్పుడు మీకు ఏం చెప్తాను, సరి చూసుకొని ఇంటికి వెళ్ళి ఒకసారి మాకంత టైం ఆడిందన్నా, నువ్వు ఇప్పుడు వదిలిపెడితే చికెన్ ముక్క వెళుతుంది, నువ్వు ఇప్పుడు వదిలిపెడితే మటన్ ముక్క రారా అంటుంది అంటాడు మా వాడు. దాని చెప్పబడిన వాక్యం ఇంటికి వెళ్ళి సాయంత్రం ఏం చెప్పాడు అంటే అంత ఆసక్తి మనకి ఏం అవసరం ఉంది? అట్లా ఉంటేనే ఎత్తబడతారు. మీకు తెలుసో లేదో, ఎత్తబడ్డం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఒక అరకు పోయి చూస్తే మనం ఏమంటాం, ఒక ఊటీ పోయి చూస్తే మనం ఏమంటాం, వాడు ఏదో నా అన్వేష ప్రపంచ యాత్రికుడు మంచోడు బాబు, ఆ చైనా చూపిస్తున్నాడు. ఆ దేశం ఏ దేశము, ఆ ప్రకృతిని చూస్తే భయం వేసింది, ఎంత సౌందర్యంగా ఉంది. అక్కడికి వెళ్ళడానికి మనం టికెట్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళడానికి డబ్బులు పెట్టుకుని వెళ్తామే, పరలోకానికి ఎట్టికి వచ్చిందే, మనకి ఎట్టికి వచ్చిందే. అరకు పోవాలంటే ఊరికి పోతామమ్మా, కనీసం ఒక 2000 పెట్టుకుని పోవద్దు, ఒక్కడు పోవాలమ్మా. ఎట్టికి వచ్చిందా పరలోకము. పరలోకంలోకి మనం ఎత్తబడాలంటే ఎంత శ్రమ పడితే ఎత్తబడుతుంది తెలుసా. కనుక మనం ఉంటున్న సంఘం మహిమకరంగా ఉందా, దీవెనకరంగా ఉందా, మనం సహవాసం చేసే సేవకులు, నన్ను చాలామంది సేవకులు పిలుస్తూ ఉంటారు హైదరాబాద్ ప్రాంతం, రండి ఇక్కడికి మా మీటింగ్స్ నేను ఎక్కడికి వెళ్ళకపోతున్నాయినా దాన్ని వాళ్ళతో కలిస్తే నాకేమైతే తెలుసా, నేను లోకంలోకి వెళ్ళిపోతాను. నేనేమిటా లోకంలోకి వెళ్ళిపోతాను. కొంతమంది సేవకుల్ని రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు. నాకు మరి బాధ అనిపించింది, గుండెలో వేదన కలిగింది. నాకు నా సేవకుల్ని నా ప్రభు నడిపిస్తాడు. నన్ను ఎవరైనా వచ్చి తాకాలన్నా, నన్ను ఎవరు కొట్టాలన్నా, రాజకీయ నాయకులు నాకు ఎవరైనా అడ్డపడాలన్నా నా ప్రభు దూతలు అడ్డం పడతాయి, పరిశుద్ధాత్మ అగ్ని అడ్డం పడతాయి. ఇంకా నేనెవరికి దాసుని, నా ప్రభువు తప్ప ఎవరికి దాసుని కాదు. ఆ లోకంలోని నేను వెళ్ళాలంటే ఏ సేవకు నేను వ్యతిరేకము కాదు. ఎవరు అనుకోవాలి వాళ్ళు. మన సంఘంలో అయితే నేనేం చెప్తున్నా, జాగ్రత్తగా చూసుకోవాలి. మన సాంగత్యం బైబిల్తోనే అయి ఉండాలి, మన సాంగత్యం ప్రార్థనతోనే అయి ఉండాలి. ప్రార్థన బైబిల్ ఈ 2 డేదాలు పరలోకానికి ఈడ్చుకుని వెళ్ళిపోతాం. ఎక్కడ పోదాం? ఈడ్చుకుని వెళ్ళిపోతాం. కనుక మన సాంగత్యము ఏ సంఘాలతో ఏ సేవకులతో ఉందో మనం పరీక్ష చేసుకోవాలి. శివనాగర్ చెప్పి ముగించేస్తాను. నీ సాంగత్యము విగ్రహాలతోనా? ఏదైనా నీ సాంగత్యము, లేవికాండము 26వ అధ్యాయం 1వ వచనం. లేవికాండము 26వ అధ్యాయం 1వ వచనం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు. మీరు సాగిల పట్టుకు ఏదో ఒక రూపం చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలవకూడదు. నేనే మీ దేవుడైనా. మీరు అనుకుంటారా, నేను ఏ విగ్రహానికి మొక్కను, ఏ విగ్రహానికి నేను సాగిల పడను. ఆశ అంటే ఒక విగ్రహమే, కోరిక అంటే ఒక విగ్రహమే, అవునా కదా? ధనం అంటే ఒక విగ్రహమే. ఈరోజు మనం విగ్రహాల వద్ద నివసిస్తున్నాం. అందుకే ఆ మాట గుర్తు రావట్లే. నిష్ఠ అంటారు, దాన్ని ఏమంటారు? నిష్ఠనా? గుర్తు రావట్లేదు. నియంత్రణ పెరిగి ఉండాలి. మనకు సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి.
సెల్ఫ్ నియంత్రణ ఉండాలి మనకి. దేనికి మనము ఏ విగ్రహానికి సాగిలపడకూడదంటే, మనం ఎలాంటి ఆశలకు కానీ ఎలాంటి కోరికలకు కానీ మనము బద్దులము కాకూడదు. కొన్నిసార్లు కోరికలకు లోబడిపోయి మనం ఏం చేస్తాం తెలుసా? విగ్రహారాధికులం అయిపోతాం. అవును, విగ్రహారాధికులం అయిపోతాం. మన సాంగత్యము కోరికలకు కానీ లోక ఆశలకు కానీ లోక సాంగత్యాలకు కానీ మనము ఉండకూడదు. ఏ విగ్రహానికి నువ్వు సాగిల పడకూడదు. బబులోను సామ్రాజ్యంలో పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. అందరు ఇజ్రాయేలీలు, యూదులు అందరు సాగిల పడుతుంటే ఎవరు సాగిల వల్ల? ఎందుకు వారు సాగిల పడ్డారు, వీళ్ళెందుకు సాగిల పడలేదు? సాగిల పడకుంటే సాపాటు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సాగిల పడకుంటే ఏముండదు? రేపు సాధారణ సామ్రాజ్యం 7 సంవత్సరాల పరిపాలన కూడా ఇదే. ముద్ర వేయించుకోకుంటే సాపాటు ఉండదు, ఖచ్చితంగా ముద్ర వేయించుకోవాలి. నువ్వు సాగిల పడకుంటే నీకు సాపాటుతో పాటు మరణశిక్ష, చంపేస్తాడు. కానీ దేవుడి కొరకు యోధులు ఉన్నారమ్మా, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ప్రార్థిస్తే సింహం నోట్లో తల. మనకి చెప్పండి, ప్రార్థన మానుకుంటారు మన వాళ్ళు. ఏమనుకుంటారు? అయ్యారు ప్రార్థన చేసారా? చేసినావా? చేసిండు. కానీ సింహాలకు కూడా భయపడలేదు. ఏ విగ్రహానికి బానిస కాదు. ఈరోజు నీకు తెలియకుండా నువ్వు విగ్రహారాధికురాలు అయిపోతున్నావేమో, నీకు తెలియకుండా విగ్రహారాధికుడు అయిపోతున్నావేమో. నీ కోరికలకు లోబడుతూ, నీ ఆశలకు లోబడుతూ, నీ తలంపులకు లోబడుతూ నువ్వు ఎలాగైనా. కొంతమంది ఉంటారు, మరి ఆశ్చర్యం ఇస్తారు. ఇంట్లో ఆ సామాను పెట్టద్దు, ఆ మూలను పెట్టద్దు, అది ఈశాన్య మూల. ఎట అది ఈశాన్య మూల, అడబెట్టద్దు. ఎందుకు? వాస్తు. వచ్చేది ఆడికి మందిరానికి. స్తుతించేది ఎవరిని? ఏమని అడిగామనుకో, నోవాహు గోడలకి కొలతలు ఉన్నాయా, ఇంటికి వాస్తు ఉండదు అంటారు. ఇదేదో కొత్తది కాదు, నాకేం అర్థం కాదు. ఏం చెప్పాలో నాకేం అర్థం కాదు. నేను అక్కడే చెప్పా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి గారితో రాయించాడు. ఎక్కడైతే 2-3 కూడుకుని ఉంటారో వారు ఈశాన్య మూలను ఉంటారని దేవుడు అనలే. ఎవరుంటారంట? వారి మధ్యలో ఉంటాడంట. అంటే మన దేవుడు ఏమంటాడు? కానీ మనోళ్ళు ఏమంటారు? దేవుని మూల, ఈశాన్య మూల, దేవుని మూల. బరువు పెట్టద్దు. బరువు మోసిండు ఆయన. అందరి దేవుడు బరువు మోయాలనుకుంటారు నాకు తెలిసి. మన దేవుడు ఏం చేశాడు? బరువు మోసినాడు ఆయనే. అందుకే మధ్యలో ఉంటాడు. దయచేసి వాస్తవ విగ్రహానికి బానిసలు కాదు. ఇల్లు కడితే నచ్చినట్టు కట్టుకోండి, ప్రార్థన చేయించుకోండి, సేవకుడు అయిపోయింది. ఆ మూలన ఎత్తు, ఈ మూలన తగ్గు, ఆ మూలన అది ఉండాలి, ఈ మూలన ఈ సామాను కూడా ఆడబెట్టు, తీడబెట్టు. ఇదేందో అర్థం కాదు. సామాను మారుస్తే జీవితాలు మారుతాయంట. అటైతే నేను మొత్తం మందిరమంతా మారుస్తా, మా ఇల్లంతా మారుస్తా, జీవితాలు మారుతాయి చూద్దాం. జీవితాలు మారలే, ఇంకే ఉన్నాయి. ఎవరిని విమర్శించాలని కాదు, అది విగ్రహారాధన. నా ఉద్దేశం మనము అలాంటి వాడికి క్రీస్తు నమ్మినప్పుడు సమస్తం నూతనమే. వాక్యం ఉంటుంది, క్రీస్తు నమ్మితే సమస్తం నూతనమే. ఇంక ఎక్కడ వాస్తు ఇరుక్కోవడం కానీ, కోరికలు ఇరుక్కోవడం కానీ, బద్ధకాలు ఇరుక్కోవడం ఏం లేవు. సమస్తం నూతన పరచబడమే. ఆ కాలంలో తండ్రి అయిన దేవుడికి 7 పొజిషన్లు ఉంటారు. ఎందుకు తెలుసా? అదిగో హదస్స లాంటి పుట్టిన పిల్లల్ని విగ్రహాలకు తల్లిదండ్రులు దూరం పెడతారంట. మన ఇజ్రాయెల్ ప్రజలే. అక్కడ విగ్రహాలకి ఏం చేస్తారు తెలుసా? బలి చేసేవాళ్ళు, నరికేసేవాళ్ళు. బెన్హీమ్లోయ దేవుడికి బాధ కలిగించి, కోపం కలిగించే కోటి బబులోను సామ్రాజ్యానికి బానిసలు కంటే 70 సంవత్సరాలు తగ్గించింది. అంటే ఆశీర్వాదం ఎవరిలో ఉంది? మీ దేవుడైన యెహోవాలో ఉంది. బలిలో ఉందా? ఆ
అటెండ్ పుట్టిన పిల్లలు హాస్పిటల్లో పిల్లలందరూ తీసుకుని ఎవడో ఒకడు ఆశీర్వాదంగా భరించాడు. నరబలించిన ఆయన నరబలించి ఆలోచించండి. మోకరించి ప్రార్థిస్తే అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా ప్రేమతో ఆప్యాయతతో నీ దేవుడైన యేసుక్రీస్తు వారిని అందించలేడా? మరి మన సాంగత్యం విగ్రహాలతో ఉండకూడదు, విగ్రహారాధనతో ఉండకూడదు. విగ్రహారాధన వంటి మనస్తత్వం మనలో ఉండనే ఉండకూడదు. జస్ట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్. నువ్వు కేవలం క్రీస్తుని మాత్రమే నమ్ము, ఆయన వైపే చూడు. ఏ అవసరం లేదు. ఆయన ప్రేమలో నువ్వు పరవశించిపోతావు అంతే. నువ్వు కొబ్బరికాయ కొట్టదు. మీకు తెలుసు కదా, మన మందిరంలో కనీసం కానుకలు అయ్యండి అనే మాట కూడా నేను చెప్పను. ఎందుకు తెలుసా? ఒక్కొక్కసారి ఆ కానుకలు లేని జీవితం కూడా అనుభవించాను. కాబట్టి ఒక మందిరంలో నిజంగా చెప్తున్నాను, ఒక మందిరంకి వెళ్తే కానుక పెట్టి ఇక్కడ పెట్టారని వాళ్ళు తప్పనట్లేదండి. నేను పడిన బాధ, క్రీస్తు నాకు పరిచయం చేసిన బాధ. కానుక పెట్టి ఇక్కడ పెట్టాను, లైన్గా రమ్మంటున్నాడు. నా దగ్గర డబ్బులు లేదని డబ్బు లేదని చెప్తున్నాను. డబ్బులు లేదు. నా హృదయం అంతా ఏడుపు వస్తూ ఉంది. దేవా నేను పోకుంటే ఎట్లా? ఆడిపోయి ఏ సేవకుడు కూర్చొని ఇట్టే కానుక డబ్బులు చెప్తున్నాడు. కనీసం ఇచ్చి పెడతామన్నా కుదరపడలే. అక్కడే నిలబడిపోయినా ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఒకవేళ దేవుడు నాకు సేవిస్తే కానుక అనే మాట నా సంఘంలో వెయ్యండి అనే మాట నేను పలకను. అలా డబ్బా పెట్టింటాను. అది కనిపిస్తే వేస్తారు ఎవరన్నా, లేదంటే వేయరు. మేము కానుకలు వెయ్యండి అని కూడా చెప్పము. కానుక దేవునికి అడ్డం కాదు. కానుక సంఘానికి రావటానికి అడ్డము కాకూడదు. ఇక్కడికి వస్తారంటే యేసయ్య ప్రేమను పంచుకొని పోవాలా, యేసయ్య ఆశీర్వాదంతో పోవాలా, యేసయ్య మహిమతో పోవాలా, యేసయ్య దీవెనలతో పోవాలా. డబ్బా యేసయ్య ఎప్పుడు ఆశించడు. విరిగి నలిగిన హృదయము యెహోవాకు ప్రీతికరం. నువ్వు మందిరంలో డబ్బు లేడానికి రాలా. ఎందుకు వచ్చావు? ఆనందించడానికి వచ్చావు. ఆనందించు. నీకు కలిగితే ఇలా తెలిపో. ఆనందించు, ఆయనలో అంతే. సంతోషించు, గంతులై ఉత్సహించు. అడ్డగించేవారేమో లేదు. ఎప్పుడు ఈ సాంగత్యం క్రీస్తుతో. ఈ ప్రపంచంలో అందరు విమర్శిస్తారేమో నాయన మనల్ని, అంటే అందరు ఏలెత్తి చూపిస్తారేమో, అందరు మనల్ని బలహీనతలు ఎత్తి చూపిస్తారేమో. ఈ ప్రపంచంలో ఎత్తి చూపించిన వాడు ఒక్కడే, నజరేయుడైన యేసయ్య. మనం పాపం చేసినా, మనం తప్పు చేసినా, మనము ఆయనకు విరోధంగా మాట్లాడినా, ఆయన దుఃఖపరిచిన, ఆయన గాయపరిచిన, ఏ రోజు ఏలెత్తి చూపించిన ఆయన పలికే మాట, నా కుమారుడు నా కుమార్తెను మారుమనసు పొందు. అంతే. నీ కొరకే నేను శ్రమ పడ్డాను. ఈరోజు నీ సాంగత్యం క్రీస్తే. నీ యొక్క సాంగత్యము పరిశుద్ధాత్మ దేవుడితోనే. నీ సాంగత్యం వాక్యం. మరి ఇన్ని సాంగత్యాలు ఎందుకు నీకు వద్దు. ఈ సాంగత్యం ఎవరితో ఉండాలా? క్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవుడితో, వాక్యముతో ఉండాలి. ఈ మూడున్న క్రైస్తవుడు మాత్రమే దేవుని రాకడలో ఎత్తబడతాడు. రేపు విదేశీ నేను వేసి చూపిస్తాను పైన. శాంసన్ బ్రదర్ అంటాడు, అయ్యా నాకు మా పాస్టర్ అని చెప్పలేదు, ఈ మూడు మాట్లాడితే ఆయన స్క్రీన్ చూపిస్తాడు. ఇదిగో నా బిడ్డ చెప్పాడు చూడు, ఏమని? యేసయ్యతో, పరిశుద్ధాత్మ దేవుడితో, వాక్యంతో, ముగ్గురితో సాంగత్యం చేయండి, పరలోక రాజ్యానికి మనసులు. కనుక నీ సాంగత్యము ఎలాంటిదై ఉండాలంటే క్రైస్తత్వమైన క్రీస్తుతో మాత్రమే అయ్యి ఉండాలి. బుక్లన్నీ మూసేయండిగా చెప్పినా వాక్య పంపం చెప్పు. అబ్బా వీడు ఫస్ట్ ఎట్లా అడుగుతాడు, ఈసారి ఎక్కడ చూస్తాడు. సంతోషం. నేను వాక్యాంశం చెప్పడం అందరూ నీ సాంగత్యము ఎలాంటిది? మొట్టమొదటి ఎలాంటి సాంగత్యము? దుష్ట సాంగత్యమైనది. చెడ్డ స్నేహితులు ఎవరైనా ఉన్నారా మీకు? జాగ్రత్త, సావాసం చేయొద్దండి. ఎలాంటి పర్లేదు. ప్రాణానికి ప్రాణం అన్నట్టు కూడా చేయొద్దండి. మన ప్రాణం యేసయ్యే. మన స్నేహితుడు ఎవరు ఉండాలి? చెప్తారా ఆయనకి సమస్యలన్నీ? చెప్పండి, ఎవరికి అవసరం లేదు.
మీ గదిలో ఉండి తలుపేసుకొని శుభ్రంగా ఏసయ్యా నేను ఈ పాపం చేశాను, ఏసయ్యా నాకు ఈ బాధ ఉందో, ఏసయ్యా నాకు కారు కావాలను, నేను కూడా పెద్దది పెట్టాను, ఏసై పెద్ద కారు ఇనోవా ఎట్లా అప్డేట్ ఇనోవా రావాలా, అది ఫ్రీగా ఇస్తాడు. సో ఓకే, ఫస్ట్ ఏంటైనా చెడు సాంగత్యం మనం చేయకూడదు, చెడు స్నేహం మనం చేయకూడదు. రెండోదిగా ధనాపేక్ష. హృదయం అంటే ధనాపేక్ష. మనం ఎలాంటి ధనాపేక్ష కలిగి జీవించకూడదు. అడగండి. ఇప్పుడు మన ఇంట్లో మనకు డబ్బులు కావాలంటే ఎవరు అడుగుతామమ్మా? ఎవరు అడుగుతాం? అంతేగా. ఎవరైనా పక్కింటో ఎదురుంటూ అడుగుతామా? ఇస్తాడా? కాబట్టి మనకి డబ్బులు కావాలంటే ఎవరు అడగాలి? వేసే అడగండి, ఇస్తాడు విస్తారంగా పట్టజాలంతా. బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని చూడండి, కూతురు ఎక్కడ చదువుతుంది, సరి పొంగి చూద్దామన్న లండన్కి మన దగ్గర కూడా అడిగారు. అంటే ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు, అవునా కదా? కూటమి పెడతాం లండన్లో. స్తోత్రం. మూడవదిగా వేశ్య వంటి స్వభావం కలిగి, వేశ్య అంటే వేశ్యలు కాదు, వేశ్య వంటి స్వభావం అయిన పురుషుడిపైనను స్త్రీతోనను ఇల్లే. నాలుగోదిగా లోక కోరికలు, లోక ఆశలు, చిగెల్ డ్రస్సులు, బుగెల్ డ్రస్సులు, జరైన మోసుకొని వద్దు, ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. అన్నీ మనకు వద్దు. సాధువైన మృదువైన కోరికలు ఉండొచ్చు. ఏది కారణం, పొలను, బంగ్లాలు రావాలని, ఇల్లు కట్టుకోవాలని ఉండొచ్చు. ఆయన ఇచ్చినప్పుడు వస్తాయి. అదిగా రాసి పెట్టాడుగా, చదవండి ఆ మాట. ఎవరినందు తీరుస్తారంట? ఎవరినందు తీరుస్తారంట? తీరుస్తాడు. వీడు ఒక్కరన్నాడు తీరుస్తాడంట. ఆమె ఎవరికి లేదు ఆశ. సరే, సంతోషం. ఐదోదిగా నువ్వు చెప్పరా అయ్యా? చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అప్డేట్లో ఉన్నాడు. అన్యజనులతో మనం ఎప్పుడు సాంగత్యం చేయొద్దండి. వారిని మనం మార్చాలి, మనల్ని వాళ్ళు మార్చేస్తారు. క్రీస్తుతో మాత్రమే సాంగత్యం చేయండి. ఆరోదిగా ఏ సంఘాలతో అంటే, ఏ సేవకులతో అంటే సాహసాలు చేయొద్దండి. మన సంఘమే ఉంది. మనకు ఒక ఆత్మీయుడు ఉంటాడు, నాకు చిత్తూరులో యేసు బ్రదర్ అని. వస్తే మా వాళ్ళందరికీ ప్రైజ్లాడి చెప్పండి రా, తినిపియండి రా, మంచి ఇంటికి పిలిచాను రా చెప్తా. ఆయన చెప్పినట్టు నడుచుకోద్దాను రా చెప్తాను. ఎందుకంటే నా దర్శనం వేరు, ఆయన దర్శనము వేరు. ఏడవదిగా విగ్రహాలతో మనం సహవాసం చేయ. విగ్రహాలు అంటే ఏంటి? కోరికలు, ఆశలు, తలంపులు. ఫ్రీగా ఏదిరా, ఎట్లా ఫ్రీగా ఏదిరా? బలిస్తే మనకు లంక మీద దొరుకుతాయంటే పుట్టిన పిల్లలు ఎవరు బతకరు భూమి మీద. దొరికినాడు పుట్టినాడు ఎత్తుకోవడము బలి చేయడం పెట్టారు. మనకు అవన్నీ వద్దు. మనం ఆశీర్వదించవాలంటే ఎవరు ఆశీర్వించుకోవాలి? ఇప్పుడు ఎప్పుడే మన సాంగత్యం ఎవరు? మన సాంగత్యం ఎవరు? మన సాంగత్యం ఎవరు? అదే ఉండాలి, ఇంకేం లేవా? మన సాంగత్యం ఎవరు? మన సాంగత్యం ఏది? మూడు ప్రార్థన. నాలుగోది వెరీ గుడ్, అప్డేట్ అండి. అదే ఉంటారు ఆయన దగ్గరే, ఆయన దగ్గరే ఉండండి. ఆయన ఉన్నది చెప్పండి, మరి చెప్పండి. మన సాంగత్యం ఎవరితో? యేసయ్యతో. రెండోదిగా మన సాంగత్యము పరిశుద్ధాత్మతో. మూడోదిగా మన సాంగత్యము. నాలుగోదిగా ఐదోదిగా ప్రేమ. ప్రేమ చెప్పండి. అందరూ లేచి నిలబడి మరి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని, యేసయ్యా నిజంగా నీతో సాంగత్యం చేసే ధన్యతను మాకు దయచేయండి నాయనా. నీతో సాంగత్యం చేసే భాగ్యమును మాకు దయచేయండి యేసయ్యా అని అడగండి. మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవద్దని అడగండి. ఇది మంచి సమయం. ఇంత గొప్పగా ప్రభు నీతో మాట్లాడినప్పుడు, దేవా నిజమే నా సాంగత్యము నీవై ఉండాలి దేవా, నా సాంగత్యం నీతోనే ఉండాలి ప్రభు అని యేసయ్యని అడగండి. నీతో నా జీవితం సంతోషమే ప్రభువా,
నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే ప్రభువా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రసాదవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే ప్రభువా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నిజంగా ఆయనతో మన జీవితం ఎప్పుడు సంతోషమే, ఆయనతో మన జీవితం ఎప్పుడు మాధుర్యమే. కనుక ఈ దినం మొదలుకొని ప్రతి ఒక్కరు ఆయనతో సాంగత్యం చేయాలి. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగునుగాక.